పాడుదాం అందరం. श्रद्धा विनंడి आम्ही प्रभु को वाक्य आम्ही श्रद्धा सहित श्रवण करंतु మీ తలలని కూడా పైకెత్తి ఇటువైపు మీరు చూడాలి. तुम्ही समस्त प्रभु को वाक्य प्रति आपण मस्तक उठी देखंतु. మీ పక్కన ఉన్న వారు ఏం చేస్తున్నారో అది మీకు అవసరం లేదు. ମୋ ପାଖରେ ଥିବା ବନ୍ଧୁ ବା ଭାଇ ଏବଂ ଭଉଣୀ କଣ କରୁଛନ୍ତି ସେଟା ତୁମେ ଦେଖ ନାହିଁ, କିଛି ଆବଶ୍ୟକ ନାହିଁ. ఇటువైపు చూడండి. ప్రభుଙ୍କ వాక్య ପାଇଁ ଦେଖନ୍ତୁ. దేవుని యొక్క స్వరం వినాలని ఆసక్తితో ప్రభుଙ୍କ స్వర ଶୁଣିବା ପାଇଁ ଆମେ जो आशा ନେଇ ଆସିଛୁ 30 నిమిషాలు కూర్చోవాలని మీ అందరికీ ప్రభు పేరున మనం చేస్తున్నాను. ଆପଣ ప్రభుଙ୍କ సన్నిధిରେ 30 మినిట్ ప్రభుଙ୍କ వాక్య శ్రవణ କରିବା ପାଇଁ ବସିବା ପାଇଁ ମୁଁ ଅନୁରୋଧ କରୁଛି. దేవుడు సంవత్సరం అంతా తన కృప మన పట్ల చూపి ఒక నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టుటకు సహాయం చేశాడు. ప్రభు గత ବର୍ଷ ସାରା ଆମମାନଙ୍କୁ ତାହାଙ୍କର ଅନୁଗ୍ରହ ଦୟା ପ୍ରକାଶ କରି ଆମମାନଙ୍କୁ ନୂତନ ବର୍ଷରେ ప్రభు ଆମକୁ ସାହାଯ୍ୟ କରି ନୂତନ ବର୍ଷରେ ପ୍ରବେଶ କରିଛୁ. ఈ మొదటి పునరుత్థానంలో మీరు అందరూ కూడా ప్రవేశించారు. ప్రథమ పునరుత్థాన రవివార దిନରେ ଆମେ ସମସ୍ତେ ପ୍ରବେଶ କରିଅଛୁ. ఈ సమయాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకున్నారు. సమయର సద్వ్యవహార ତୁମେ କରିଅଛ. పునరుత్థానం దినాన్ని ఎవరు ప్రయాణాలు పెట్టుకోకండి. పునరుత్థాన సమୟରେ କେବେ ଗାଁକୁ ଯିବା ପାଇଁ ଯାତ୍ରା କରନ୍ତୁ ନାହିଁ. సాతానుడు చాలా ప్రమాదకరమైనటువంటి వాడు. సైతాన్ విపదజనక అటే. దేవుని సన్నిధిని నువ్వు ఎగ్గొట్టి వెళ్ళినట్లయితే ଯଦି ତୁମେ ଈଶ୍ୱରଙ୍କର సన్నిధిକୁ ତୁମେ ପରିତ୍ୟାଗ କରିକି ଯାଉଅଛ తన బిడ్డలకు తన నామము తన బిడ్డల ద్వారా తన నామము దూషించబడేటట్లు సాతానుడు నీ మీద బాణాలు వేస్తాడు. ତାହାଙ୍କର ସନ୍ତାନମାନେ ପ୍ରଭୁଙ୍କର ନାମକୁ ଅଗୌରବ କରିବା ପାଇଁ ଶୈତାନ ଅନେକ ପ୍ରକାର ବାଣ ସେମାନଙ୍କ ଉପରେ ନିକ୍ଷେପ କରିବ. కాబట్టి దేవునిది దేవునికి ఇవ్వాలి. ଯାହା ଈଶ୍ୱରଙ୍କର ତା ଈଶ୍ୱରଙ୍କୁ ଆମେ ଦେବା. సమయమైనా ତା ସମୟ ହେଇପାରେ, ହୃଦୟమైనా ହୃଦୟ ହେଇପାରେ. ఆయన సన్నిధిలో మనం చేయవలసిన కార్యకలాపాలైనా ତାହାଙ୍କର సన్నిధిରେ ଯେ ସମସ୍ତ ଆମେ କାର୍ଯ୍ୟକ୍ରମ କରୁଅଛୁ ఆయన మన పట్ల చూపుతున్న ప్రతి కార్యములో ఆయన కల్పించవలసిన కృతజ్ఞత అయినా ସେ ଆମଙ୍କ ପାଖରେ ଦେଖଉଥିବା ସମସ୍ତ ତାଙ୍କର ପ୍ରତି କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ ଦ୍ୱାରା ଆମେ ତାଙ୍କୁ କୃତଜ୍ଞତା ଥିଲା ପରି ఇందులో కూడా మనం తగ్గకూడదు. କୋଉ ବିଷୟରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଉଣି ହେବା ନାହିଁ. ఇప్పుడు ఒక ప్రశ్న, మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ଆମେ ଆପଣ ଗୋଟେ ପ୍ରଶ୍ନ ପଚାରିବା, ପ୍ରଭୁଙ୍କ ସନ୍ନିଧିକୁ ବା ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ କାହିଁକି ଆମେ ଆସୁଅଛୁ? ఎందుకు వస్తున్నామమ్మా? କାହିଁକି ଆସୁଛୁ? ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଆମେ ସମସ୍ତ ନିଜ ନିଜ ପ୍ରଶ୍ନ ପଚାରୁଛୁ. చెప్పండి, ఎందుకు వస్తున్నారు? କାହିଁକି ଆସୁଛୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ନିଧିକୁ? చెప్పండి, అందరూ ఒకసారి చెప్పాలి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? କାହିଁକି ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ବା ସନ୍ନିధిକୁ ଆସୁଛୁ? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? କାହିଁକି ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ଆମେ ଆସୁଛୁ? କୁହନ୍ତୁ. దేవుని ఆరాధించుటకు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు, ప్రభుଙ୍କର ఆరాధన କରିବା ପାଇଁ, ప్రభుଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା ପାଇଁ, ప్రభుଙ୍କୁ ବାକ୍ୟ ଶୁଣିବା ପାଇଁ, ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ. హల్లెలూయా. ఈ రోజు ଆଜି ଦିନ మనం దేవుని సన్నిధికి ఎలా రావాలి? ప్రభుଙ୍କ సన్నిధిକୁ ଆମେ କୋଉ ପ୍ରକାର ଭାବରେ ଆମେ ଆସିବାକୁ ପଡ଼ିବ? ఎలా క్రమం పాటించాలి? ତାର ନିୟମ ଗୁଡ଼ିକ କୋଉ ପ୍ରକାର ଆମେ ପାଠ କରିବା? ఏది వినాలి? କୋଉଟା ଆମେ ଶୁଣିବା? ఏది వినకూడదు? କୋଉ ବିଷୟ ଆମେ ଶୁଣିବା ନାହିଁ? ఇంకా కొన్ని విషయాలు మనం వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. ఆ କିଛି ବିଷୟ ଗୁଡ଼ିକ ଆମେ ବାକ୍ୟ ଦ୍ୱାରା శ్రవଣ କରିବା.
దేవుని మందిరానికి అందరూ వస్తారు. प्रभुଙ୍କ मन्दिरକୁ ସମସ୍ତେ ଆସନ୍ତି। యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు प्रभु यीशु এই ଜଗତରେ ଥିବା ସମୟରେ ఎంతో మంది ఆయనను వెంబడించారు. ବହୁତ ସଂଖ୍ୟାର ଲୋକମାନେ ତାଙ୍କର ପଛେ ପଛେ ଅନୁଗମନ କଲେ। గొప్ప జనసమూహం అని రాయబడుతుంది. ବାଇବେଲରେ ଯୀଶୁଙ୍କର ପ୍ରଚାର ସମୟରେ ତାଙ୍କର ପଛରେ ବହୁ ସଂଖ୍ୟାରେ ମହାନ ଜନତା ଥିଲେ। ఆయన తన ప్రసంగంలో అప్పుడప్పుడు ఒక మాట వాడేవాడు. ଆଉ ସେ ଯେତେବେଳେ ପ୍ରସଙ୍ଗ କରୁଥିଲେ ଉପଦେଶ ଦଉଥିଲେ ସେ ଗୋଟେ ବିଷୟ କହୁଥିଲେ। ఏ మాట వాడేవాడండి? କୋଉ ବିଷୟ ସେ କହୁଥିଲେ? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ସନ୍ନିକଟ ମନ ପରିବର୍ତ୍ତନ କର। అది కాదు, అది కూడా కాదు. ହାଲେଲୁୟା। ఇప్పుడు నేను చెప్పింది మీరు శ్రద్ధగా వింటే మీకు అర్థమైపోనమాట. ଆଉ ମୁଁ କହିଲା ପରେ ତୁମେ ଯଦି ଶୁଣିବ ତୁମେ ବୁଝି ପାରିବ। దేవుని మందిరానికి అందరూ వస్తారు। ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ସମସ୍ତେ ଆସିବେ। అక్కడే ఉంది మాట। దేవుడు అదే సగం చెప్పావు. యేసు ప్రభు వారు తన ప్రసంగంలో ఒక మాట అనేవాడు, చెవులు గలవాడు చెవులు గలవాడు। ତାଙ୍କର ପ୍ରସଙ୍ଗରେ ସେ ଶିକ୍ଷା ଦେବା ସମୟରେ ସେ କହୁଥିଲେ ଯାହାର କର୍ଣ୍ଣ ଅଛି ସେ ଶୁଣୁ। ఏముందండి? చెవులు। ଯାହାର କର୍ଣ୍ଣ ଅଛି ସେ ଶୁଣୁ। మనందరికి చెవులు ఉన్నాయా? ଆମଙ୍କର ସମସ୍ତଙ୍କର କର୍ଣ୍ଣ ଅଛି ନା ନାହିଁ? అమ్మా చెవులు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ହାଲେଲୁୟା। చెవులు లేని వారు హల్లెలూయా చెప్పండి। హల్లెలూయా। କାନ ଯାହାର ନାହିଁ ସେମାନେ ହାଲେଲୁୟା କୁହନ୍ତୁ। అందరికీ చెవులు ఉన్నాయి, ସମସ୍ତଙ୍କର କାନ ଅଛି। అయితే వినటంలో ଶୁଣିବାରେ మనం అవలంబించే పద్ధతులు వేరేగా ఉంటున్నాయి। ଆମଙ୍କର ଅଲଗା ଆମଙ୍କର ନିୟମ ଗୁଡ଼ିକ ଅଛି। అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నది ఈ రోజు మనం విందాం। ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଆଜି ଆମମାନଙ୍କୁ କ'ଣ କହୁଛି ତା ଆମେ ଶୁଣିବା। ఈ వాక్యం మీరు చాలా సార్లు విన్నారు। ଏ ବାକ୍ୟ ଅନେକ ଥର ଆପଣମାନେ ଶୁଣି ଅଛନ୍ତି। అయినా 2025 సంవత్సరము మొదటి పునరుత్థానం దినాన్ని దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు। ଆଉ ସେଇ 2025 ଜାନୁଆରୀ ପ୍ରଥମ ସପ୍ତାହରେ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ପ୍ରଥମ ପୁନରୁତ୍ଥାନ ଦିନରେ ଆଉ ଥରେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସହିତ କଥା ହେଉଛନ୍ତି। ప్రసంగి 5:1 ଆଉ ସେଇ ଈତ ଉପଦେଶ 5 ପର୍ବର 1 ପଦ మీరు క్రమముగా వింటే, మీరు చక్కగా వింటే నేను 30 నిమిషాల్లో ఉపదేశక నేను 30 నిమిషాల్లో నేను ముగిస్తాను। ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైన బాల కార్యక్రమం ఉంది కాబట్టి। ଆପଣମାନେ ଯଦି ବାକ୍ୟକୁ ଶ୍ରଦ୍ଧା ଭାବରେ ଉଦ୍ୟୋଗୀ ସହିତ ସମର୍ପଣ ସହିତ ଯଦି ଶୁଣିବେ ଆଉ ମୁଁ 30 ମିନିଟରେ ଶେଷ କରିଦେବି। କାହିଁକି ଆଜି ଆମର ପ୍ରଭୁ ଭୋଜ ଅଛି। నేను గాని ఆ ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి గాని మేము మా మాటలు చిన్నవిగా క్లుప్తంగా మేము కుదించి మీతో మాట్లాడతాం। ଆଉ ସେ ବାକ୍ୟ ଏବଂ ପାଷ୍ଟର ଏବଂ ଟ୍ରାନ୍ସଲେସନ କରୁଥିବା ଆମେ ସେ ସର୍ଟ ମେସେଜ କରି ଆପଣମାନଙ୍କୁ ଶୀଘ୍ର ଶେଷ କରିବୁ। చదవండి అమ్మా, త్వరగా చదవండి। మీరు దేవుని మందిరం పరమేశ్వరుని గృహకు ଯିବା ବେଳେ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము। ఆమేన్। అందరూ చెప్పండి అమ్మా, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన నా ప్రవర్తన ఇప్పుడు నేను చెప్తాను। నేను నా దేవుని మందిరమునకు అనండి, నేను నా దేవుని మందిరమునకు పోవునప్పుడు నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూచుకొనవలెను। ఎవరి ప్రవర్తన? పక్కవర్త కాదు, నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకోవాలి। ମୋର ଚରଣ ମୁଁ ଠିକ ଭାବରେ ଦେଖିପାରିବି। ଲେଖା ଅଛି ତେବେ ପରମେଶ୍ୱରଙ୍କ ଗୃହକୁ ଯିବା ବେଳେ ସାବଧାନରେ ଆପଣ ଚରଣ ରଖ। హల్లెలూయా, 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 హల్లెలూయా। మందిరానికి మనం వెళ్తున్నప్పుడు ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ଯାଉଛି ଯେତେବେଳେ ఎలా వెళ్ళాలి? କେମିତି ଯିବା? టైం అయిపోయిన తర్వాత వెళ్ళాలా, టైం కంటే ముందు వెళ్ళాలా? ଟାଇମ ସରିଗଲା ପରେ ଆମେ ଚର୍ଚ୍ଚକୁ ଯିବା ନା ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ, ନା ଟାଇମ ପୂର୍ବରୁ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ଯିବା? రాత్రి మనం మాట్లాడుకున్నాం, ଉପାସନାର ଟାଇମ ଅଛି, దానికి ఒక సమయం ఉన్నది, ଆମେ ରାତିରେ ଗୋଟେ କଥା ହେଲୁ, ତା ପାଇଁ ଗୋଟେ ସମୟ ଅଛି, దానికి ఒక క్రమం ఉన్నది, ତା ପାଇଁ ଗୋଟେ నియమ ଅଛି। అన్నిటికీ సమయాన్ని పాటించే మనిషి ఉన్నాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చేటలో ఆలస్యత్వాన్ని మనిషి ఎలాగైనా ప్రదర్శిస్తూ ఉంటాడు। ମନୁଷ୍ୟମାନେ ନିଜର ନିତ୍ୟ କର୍ମ ଅନୁସାରେ ଜଗତରେ ବଞ୍ଚିବା ପାଇଁ ସବୁ ପାଇଁ ସମୟ ଠିକ ଭାବରେ କରିଥାଏ, କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ସାନ୍ନିଧ୍ୟକୁ ଆସିବା ସମୟରେ ତାର ସେ ସମୟକୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଠିକ ଭାବରେ ଦେଇନଥାଏ। అది పూర్వం మనం పాటించేవారు। ତା ପୂର୍ବ କାଳରେ ଲୋକମାନେ ସେ ପ୍ରକାର ପାଠ କଲେ। సృష్టిని పూజించినప్పుడు సృష్టికి ଯେତେବେଳେ ମନୁଷ୍ୟମାନେ ପୂଜା କଲେ మనకి కొన్ని కార్యాలు చేయమని చెప్తారు చూడండి పూజారులు।
ఉంటారు కదా, వారు చెప్పే మాటకు మనం భయపడి సమయానికే వాటిని మనం అన్ని కూడా చేసేవారు. ଆଉ ପୂଜାରୀ ଯେତେବେଳେ ସେ ଲୋକମାନଙ୍କୁ କହିବେ ତୁମେ ଏହା କର, ତାକୁ ପୂଜାରୀ ମାନଙ୍କୁ ଭୟ କରି ତାର ସମୟ ନ ଆସିବା ପୂର୍ବରୁ ପୂଜାରୀ ଯାହା କହିଛି ଲୋକମାନେ ତାହା ହିଁ କରିଦେବେ. ఎందుకంటే మనం పూజించి ఆ పురాతన కాలంలో అనగా మనకి రక్షణ లేని దినాల్లో పూజించినవన్నీ కూడా అవి కూడా భయంకరమైన రూపాలతో ఉంటాయి కాబట్టి భయం అనేది మనలో ఉండేది. ଆମେ ଯେତେବେଳେ ପୂର୍ଣ୍ଣ କାଳର ଅର୍ଥାତ୍ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ନ ଜାଣିବା ସମୟରେ, ପରିତ୍ରାଣ ପାଇବା ନ ସମୟରେ ଆମେ ଯାହାକୁ ପୂଜା ଆରାଧନା କରୁଥିଲୁ ସେଗୁଡ଼ା ଦେଖିବା ପାଇଁ ଭୟଙ୍କର ଏବଂ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଭୟ ଲାଗେ. అది ఎంత పెద్దది అయినా సరే దానికి ఎంతైనా ఖర్చు పెట్టేవాళ్ళు. ଆଉ ସେ ଯାହା ବି ପୂଜାରୀ କହିବେ ଯେତେ ବି ଯାହା ଖର୍ଚ୍ଚ କରିବା ପାଇଁ ପଡ଼ିବ ଆମେ ଖର୍ଚ୍ଚ କରିଦେଉଥିଲୁ. కానీ నిజ దేవుడైన యేసు ప్రభువును మనం నమ్ముకున్న తర్వాత, ସତ୍ୟ ପରମେଶ୍ୱର ଯୀଶୁଙ୍କୁ ଜାଣିବା ପରେ మనలో ଆମଙ୍କ ଠାରେ ఆలస్యత్వం అనేది ప్రవేశించింది. ଆମଙ୍କ ଠାରେ ଆଳସ୍ୟ ପ୍ରବେଶ କଲା. అంటే దేవుని మాటకు పెడచెవి పెట్టే గుణము మనలో ప్రవేశించింది. ବା ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଆମେ ଶୁଣି ନ ଶୁଣିଲା ପରେ ଆମଙ୍କର ଅଭ୍ୟାସରେ ଆମେ ପରିଣତ ହେଇଥାଉ. అందుకే దేవుడు ఏమన్నాడు? ତେଣୁ ପ୍ରଭୁ ଯୀଶୁ କ'ଣ କହିଲେ? నా రూపంలో మీరు ఉన్నారు, ମୋର ପ୍ରତିମୂର୍ତ୍ତିରେ ତୁମେ ଅଛ, మీ స్వరూపంలో నేను ఈ లోకానికి వచ్చాను, ଆଉ ତୁମ ସ୍ୱରୂପ ମଧ୍ୟ ଦେଇ ମୁଁ ଏ ଜଗତକୁ ଆସିଲି. కాబట్టి నేను ప్రేమ స్వరూపుణ్ణి, ତେଣୁ ମୁଁ ପ୍ରେମ ସ୍ୱରୂପ, మీరు ఏం చేసినా నేను క్షమించుకుంటూ పోతాను. ଆଉ ମୁଁ ତୁମେ ଯାହା କଲେ ମଧ୍ୟ ତୁମକୁ କ୍ଷମା କରିଦେବି. అందుకే మానవుడు భయపడటం లేదు. ସେଥିପାଇଁ ମନୁଷ୍ୟ ପରମେଶ୍ୱରକୁ ଭୟ କରୁନାହିଁ. కానీ ముందు ఏమి చేసేవారు? భయపడేవారు. ତା ପୂର୍ବରୁ ଯାହା ବି କରୁଥିଲେ ସେମାନେ ଭୟ ପ୍ରାପ୍ତ ହଉଥିଲେ. చీకటికి భయపడేవారు. ଲୋକମାନେ ତା ପୂର୍ବରୁ ଅନ୍ଧକାରକୁ ଭୟ କରୁଥିଲେ. ఆ రూపాలకు చూసి భయపడేవారు. ସେ ପ୍ରତିମାର ରୂପ ଗୁଡ଼ିକ ଦେଖି ଲୋକମାନେ ଭୟଭୀତ ହଉଥିଲେ. ఇప్పుడు ఆ భయం లేదు. କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କ ସମୟରେ ଏହି ପ୍ରକାର ଭୟ ନାହିଁ. మన ఇష్టం వచ్చినట్లు దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం. ଆମର ଇଚ୍ଛା ଅନୁସାରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଶରୀରକୁ, ପ୍ରଭୁଙ୍କ ଆରାଧନାକୁ ଆସୁଛୁ. ఒక ఉద్యోగస్తుడు టయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పంచి వేస్తాడు. ଆଉ ଜଣେ ଚାକିରି ଯେ କରୁଅଛନ୍ତି ସରକାର ବା ପ୍ରାଇଭେଟ ଯାଉ, ସେ 5 ମିନିଟ୍ ପୂର୍ବରୁ ସେ ଯାଇକି ଚିହ୍ନ ଦେବାକୁ ପଡିବ. కూలివాడు టయానికి వెళ్ళి తన కూలి పని చేసుకోగలుగుతున్నాడు. ଆଉ ସେ ମୂଲ୍ୟ ସେ ଠିକ ଟାଇମରେ ତାର ଜାଗାକୁ ଯାଇକି ସେ ମୂଲ୍ୟ କାମ କରିପାରୁଛେ. ప్రతి దానిలో మనము క్రమము పాటిస్తున్నాం. ପ୍ରତ୍ୟେକ ବିଷୟକୁ ଆମେ ସମୟର କ୍ରମ ଅନୁସାରେ ଆମେ ପଠନ କରୁଛୁ ସିନା, కానీ దేవునికి ఇచ్చే సమయము, କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦେବା ସମୟ, ఈ సమయం అనే అర్పణ దగ్గర మనము ఎంటాడుతున్నాము. এই ସମୟ ରୂପ ଅର୍ପଣ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆମେ ପଛଘୁଞ୍ଚା ଦଉଛୁ. ఎంత భయంకరం అండి. କେତେ ଭୟଙ୍କର ବିଷୟ. బైబిల్ ఒక మాట ఉన్నది, ବାଇବେଲରେ ଗୋଟେ ବିଷୟ ଅଛି, విరిగిన విత్తనాలు దేవునికి అర్పించకూడదంట. ଆମେ ଯୋଉ ମଞ୍ଜି ଗୁଡ଼ିକ ବା ବୀଜ ଗୁଡ଼ିକ ଭାଙ୍ଗି ଯାଇଥିବ ତାହା ଆଣି ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ସମର୍ପଣ କରିବା ନାହିଁ. విరిగిపోయిన ఇప్పుడు బియ్యం గింజలు, విరిగిపోయిన బియ్యం గింజలు ఏమంటాం మనము? ଆଉ ଯଦି ଆମଙ୍କର ଚାଉଳ ଯଦି ଗୁଣ୍ଡ ଭଳି ଦେଖାଯାଏ, ଭାଙ୍ଗିଯାଏ, ସେଟାକୁ କ'ଣ କହିବୁ ଆମେ? ఏమంటామమ్మా? నోకలు అంటాం. నోకలతో మనం అన్నం వండుకుంటున్నామా? ଓଡ଼ିଆରେ କ'ଣ କୁହାଯାଏ? ఏం చేస్తామా? ଖୁଦ. ଓଡ଼ିଆରେ ଖୁଦ କୁହାଯାଏ. ସେଟାକୁ ଆମେ ଚାଉଳ କ'ଣ ରୋଷେଇ କରି ଖାଇବୁ କି ନାହିଁ? చేటతో చల్లి దాన్ని ఏం చేస్తామంటే నోకలు వేరు, గట్టి గింజలను వేరు, మంచి గింజలని వేరు చేస్తాం. ଆମେ ଖୁଲାରେ ଛାଣିନି କରିକି ଭଲ ଯୋଉଟା ଧାନ ଅଛି, ଚାଉଳ ଅଛି, ତାକୁ ଅଲଗା କରୁ, ଖୁଦକୁ ଆମେ ଅଲଗା କରି ଦେଇଥାଉ. ఆ ఇంట్లో కోడి పిల్లలో ఏమైనా ఉంటే వాటికి వేయడం మొదలు పెడతాం. ଆଉ ଘରେ ଯଦି କୁକୁଡ଼ା ଛୁଆ ଅଛନ୍ତି, କୁକୁଡ଼ା ଥିଲେ ଆମେ ତାକୁ ଦେବା ପାଇଁ ଆରମ୍ଭ କରିଥାଉ. ఆ మంచివే మనం వండుకొని తింటున్నాం. ଆଉ ଯଦି ମନୁଷ୍ୟ ଭାବରେ ଯଦି ଚାଉଳକୁ ଆମେ ଭଲ କରିକି ଖାଉଛୁ, ଭଲ ଚାଉଳକୁ, ఆ మంచిది ఇచ్చిన దేవునికి నువ్వు ఏం చేస్తున్నావు? ఇరిగిపోయిన గింజల వలన చూస్తున్నావు. ଆଉ ସେଇ ଭଲ ଖାଦ୍ୟ ଦେଇଥିବା ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଆମେ ତାକୁ କ'ଣ ଦଉଛୁ? ଭଙ୍ଗା ଉପରେ ଆମେ ଜିନିଷ ତାକୁ ଦଉଛୁ. సమయము ఎరగొడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ସମୟ ଆମେ ଭାଙ୍ଗି ଦଉଛୁ. ఇష్టం వచ్చినట్లు దాన్ని ఎరగొట్టి ଇଚ୍ଛା ଅନୁସାରେ ଆମେ ତା ଭାଙ୍ଗି మన ఇష్టానుసారంగా దేవుని దగ్గరికి వచ్చి మోకరిస్తున్నాము. ଆମର ଇଚ୍ଛା ଅନୁସାରେ ଆସି ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆଣ୍ଠୁ ପାତୁଛୁ. ఇష్టం వస్తే దేవుని వాక్యం వింటున్నాం, లేకపోతే లేదు. ଇଚ୍ଛା ଥିଲେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶୁଣିବୁ, ନହେଲେ ନାହିଁ. ఇష్టం ఉంటే చప్పలు కొడతాం, లేకపోతే లేదు. ଇଚ୍ଛା ଥିଲେ ଆମେ ତାଳି ମାରିବୁ, ନଥିଲେ ନାହିଁ. ఇష్టం ఉంటే ఆరాధన చేస్తాం, లేకపోతే లేదు. ଇଚ୍ଛା ଥିଲେ ଆମେ ଆରାଧନା କରିବୁ, ନଥିଲେ ନାହିଁ. అది కాదు. ସେଇଟା ନୁହେଁ. దేవునికి మనం ఇచ్చే ప్రతి దాంట్లో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ଈଶ୍ୱରଙ୍କୁ ଯାହା ବି ଆମେ ଦଉଛୁ ଆମଙ୍କର ସମର୍ପଣ ଆମେ ଜାଗ୍ରତ ଭାବରେ ତା ନିରୀକ୍ଷଣ କରିବା ଦରକାର. సమయము చాలా విలువైనది. ସମୟ ବହୁତ ବହୁମୂଲ୍ୟ ଅଟେ. అందుకే దేవునికి ఇచ్చే సమయము, ଈଶ୍ୱରଙ୍କୁ ଦେବାର ଯୋଉ ସମୟ, మన ఆరాధన
ఒంటి గంట అంటే 1 గంట కంటే 10 నిమిషాల ముందే దేవుని సన్నిధికి వచ్చి మోకరిల్లి ప్రార్థించాలి. ଆମମାନଙ୍କର ଯଦି ଆରାଧନା ଗୋଟେ ବେଳକୁ ଅଛି ଯଦି ମାନେ ଆମେ 10 ମିନିଟ୍ ପୂର୍ବରୁ ହିଁ ଆରାଧନା କରିବା సంఘాల్లోని ପହଞ୍ଚିବା। 60-70 సంవత్సరాలు అయిపోయిన యవనస్తులు ఉంటారు చూడండి. ଆଉ ସେ ମଣ୍ଡଳୀରେ 60-70 ବର୍ଷ ହେଇଥିବା ସେ ବୃଦ୍ଧମାନେ ଥିବେ ଦେଖନ୍ତୁ। వృద్ధమనే ଯୁବାମାନେ 60-70 ବର୍ଷ ଯୁବାମାନେ ମଣ୍ଡଳୀରେ 60-70 ଯୁବାମାନେ ଥିବେ ତ ଦେଖନ୍ତୁ। ଯୁବାମାନେ ସେମାନେ ଯୁବାମାନେ ସେମାନେ వారు శారీరకంగా వారు వృద్ధులు కావచ్చు, ସେମାନେ ଶରୀର ଭାବରେ ବୃଦ୍ଧ ହେଇପାରନ୍ତି, ఆత్మీయంగా వారు యవనస్తులు, କିନ୍ତୁ ଆତ୍ମିକ ଭାବରେ ସେମାନେ ଯୁବାମାନେ ଅଟନ୍ତି। 1 గంట అంటే 15 నిమిషాల ముందు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటున్నారు. ମନ୍ଦିରର ସମୟ ଗୋଟେ ଅଛି ମାନେ ସେମାନେ 10 ମିନିଟ୍ ପୂର୍ବରୁ ଆସି ମନ୍ଦିରରେ ଆସି 10 ବସିଥାନ୍ତି। గంటల ఆరాధన సమయం అంటే 10 నిమిషాల ముందు వచ్చి కూర్చుంటారు. 10ଟା ସମୟରେ ଆରାଧନା କଲେ 10 ମିନିଟ୍ ପୂର୍ବରୁ ଆସିକି ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରେ ବସିଥାନ୍ତି। మీరు ఏ సంఘానికి వెళ్ళి చూడండి, ତୁମେ ଯୋଉ ମଣ୍ଡଳୀକୁ ଯାଇକି ଦେଖନ୍ତୁ, ముసలివారే యవనస్తులు, ଆଉ ସେଇ ବୃଦ୍ଧ ବୟସ୍କ ଲୋକମାନେ ହିଁ ଯୁବାମାନେ, వారిలో ఆత్మీయ యవనత పొర్లి పొర్లుతుంది. ସେମାନଙ୍କର ସେଇ ହୃଦୟ ମଧ୍ୟରେ ଆତ୍ମୀୟ ଭାବପନା ସବୁବେଳେ ଉଛୁଳି ଉଠୁଛି। కానీ యవనస్తులు ముసలివారు అయిపోతున్నారు. କିନ୍ତୁ ଯୁବାମାନେ ସେମାନେ ବୁଢାମାନଙ୍କ ବୟସ୍କ ବ୍ୟକ୍ତିମାନଙ୍କ ଉପରେ ହେଇଯାଉଛନ୍ତି। వారు దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నారు, ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କୁ ସମୟ ଦେଇ ପାରୁନାହାନ୍ତି, దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నారు. ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କୁ ସ୍ଥାନ ଦେଇ ପାରୁନାହାନ୍ତି। 19వ కీర్తన 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ଆଉ ସେ 119ର 9 ପଦରେ ଗୋଟେ ବିଷୟ ଲେଖା ଅଛି। యవనుల గురించి చాలా చక్కగా రాయబడ్డది. ଆଉ ଯୁବମାନଙ୍କ ନିମନ୍ତେ ଅତି ସୁନ୍ଦର ଭାବରେ ଲେଖା ଅଛି। యవనులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకొందురు? ଯୁବମାନେ କାହା ଦ୍ୱାରା ସେମାନେ ଆପଣମାନଙ୍କର ହୃଦୟକୁ ଶୁଦ୍ଧ କରିପାରିବେ? ఈ వాక్యము జాగ్రత్తగా వినుట చేతనే కదా ପ୍ରଭୁ ତୁମର ବାକ୍ୟ ଜାଗ୍ରତ ଭାବରେ ଶୁଣିବା ଦ୍ୱାରା ଆମେ ଶୁଚି ପବିତ୍ର ହେଇପାରିବୁ। దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా జాగ్రత్తగా చూచుకొనుట, ଜାଗ୍ରତ ଭାବରେ ଦେଖିବା। యవనస్తులు ఏం చేయాలి? କଣ କରିବା ଦରକାର? అందరికంటే ముందు రావాలి. ଆଉ ସେ ଯୁବମାନେ ସମସ୍ତଙ୍କ ଠାରୁ ଆଗରେ ଆସିବାକୁ ପଡିବ। యవనస్తులు దేవునికి చాలా అవసరమై ఉన్నారు. ଯୁବମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ସେମାନେ ପ୍ରୟୋଜନ ବହୁତ శ్రేష్ఠకర ଅଟେ। యేసు ప్రభువును నమ్మిన తర్వాత కూడా యవనస్తులు గాని దేవుని సన్నిధికి రాకపోతే, ଯଦି ଆମେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରି ଯୁବ ଅବସ୍ଥାରେ ଯଦି ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ନିଧିକୁ ଠିକ ସମୟରେ ଯଦି ନ ଆସୁଛୁ, దేవునికి ఒక ప్రణాళిక యవన బిడ్డల మీద ఉన్నది. ଈଶ୍ୱରଙ୍କର ଏକ ଯୋଜନା ଯୁବମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛି। జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక ఆశ బిడ్డల పట్ల ఉంటది. ଜନ୍ମ ଦେଇଥିବା ବାପା ମାଙ୍କର ଆଶା ଯେ ପିଲାମାନଙ୍କ ପକ୍ଷରେ ସେମାନଙ୍କର ଗୋଟେ ନିରୀକ୍ଷଣ ଆଶା ଭରସା ଥାଏ। ఆ రెండు నెరవేర్చబడాలంటే এই ଦୁଇଟି ପରମେଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ଏବଂ ପିତାମାନଙ୍କର ଇଚ୍ଛା ଯଦି ସେମାନଙ୍କ ଜୀବନରେ ସଫଳ କରିବା ପାଇଁ ଯଦି ହୁଏ, దేవునికి సమయం ఇవ్వాలి. ଆଉ ଯୁବମାନେ ପରମେଶ୍ୱରଙ୍କର ସମୟକୁ ଅଧିକ ଦେବାକୁ ପଡିବ। యవనస్తులు ఎప్పుడు ముందే కూర్చోవాలి. ଯୁବମାନେ ସବୁବେଳେ ମଣ୍ଡଳୀର ପ୍ରଥମ ଧାଡ଼ିରେ ସେମାନେ ବସିବା ଦରକାର। వెనకాల కూర్చోవడం కాదు, ସେମାନେ ପଛରେ ବସିବା ଆବଶ୍ୟକ ప్రతి ନାହିଁ। యవనస్తుడు ముందు కూర్చోవాలి. ପ୍ରଥମରେ ଯୁବମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର ସମ୍ମୁଖକୁ ବସିବା ଦରକାର। దేవుని మాటలు చక్కగా వినాలి. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶ୍ରଦ୍ଧା ଭାବରେ ଶୁଣିବାକୁ ପଡିବ। ఆ మాటలు హృదయంలో చేర్చుకోవాలి. ଆଉ ସେ ବାକ୍ୟ ହୃଦୟ ମଧ୍ୟରେ ଆମେ ଗ୍ରହଣ କରିବାକୁ ପଡିବ। అప్పుడు వారి యొక్క నడక సరైన మార్గములో ఉంటుంది. ଆଉ ସେମାନଙ୍କର ପଥ ସେମାନଙ୍କର ଠିକ ଭାବରେ ସେମାନେ ପଥରେ ଚାଲିବେ। అప్పుడు దేవుడు తన ఉద్దేశములను తన ప్రణాళిక వారి పట్ల దేవుడు నెరవేరుస్తాడు ఈ భూమి మీద. ପ୍ରଭୁ ସେମାନଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରଭୁଙ୍କର ସଂକଳ୍ପ ଏଇ ଭୂମି ଉପରେ ପ୍ରଭୁ ସଫଳ କରିବେ। అప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క కోరిక తన బిడ్డల ఒక ఉన్నతమైన స్థితిలో ఉండుట చూసి వారి కోరిక కూడా తీరుతుంది. ଆଉ ସେଇ ପିତାମାତା ସେମାନେ ଦେଖିବେ ଯେତେବେଳେ ପିଲା ପ୍ରଭୁଙ୍କ ପ୍ରତି ଭକ୍ତି ଭାବର ଜୀବନ କାଟୁଛି, ପିତାମାତା ଦେଖିବେ ତାର ଏକ ଉଚ୍ଚ ପଦବୀ ପରମେଶ୍ୱର ତାଙ୍କର ଇଚ୍ଛା ସାଧନ କରିଛନ୍ତି ବୋଲି ସେମାନେ ପିତାମାତା ଧନ୍ୟ କରିବେ। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ତେଣୁ ମୋର ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, దేవుని బిడ్డలు దేవునికి సమయం ఇవ్వాలి. ଈଶ୍ୱରଙ୍କର ଲୋକମାନେ ଈଶ୍ୱରଙ୍କ ସମୟ ଦେବାକୁ ପଡିବ। దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆలస్యం చేయకూడదు. ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ଆସିବା ପାଇଁ ବିଳମ୍ବ କର ନାହିଁ। దేవుని మందిరానికి సమయము పాటించాలి. ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରରେ ସମୟର ସଦ୍ବ୍ୟବହାର କରିବାକୁ ପଡିବ। ఇక్కడ దైవం ఉంటుంది. ଆଉ దైవం నిలిచిన స్థలం ఇది. యా ଈଶ୍ୱରଙ୍କର ଉପସ୍ଥିତି ବା ଈଶ୍ୱରଙ୍କର ସାନ୍ନିଧ୍ୟ, ఇక్కడ దేవుడు నిలిచిన స్థలం ఇది. యా ଈଶ୍ୱରଙ୍କର ସାନ୍ନିଧ୍ୟ। కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ଯେତେବେଳେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସୁଅଛୁ, ఆ దైవాత్మ దేవుని యొక్క ఆత్మను మనం కూడా పొందుకుంటున్నాము. ସେ ଦୈବିକ ଆତ୍ମା ଅର୍ଥାତ୍ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଆମେ ଏହି ସ୍ଥାନରେ ପ୍ରାପ୍ତ ହେଉଛୁ। ఆ ఆత్మ నిన్ను బలపరిచే ఆత్మ, నిన్ను ధైర్యపరిచే ఆత్మ,
నిన్ను నిలబెట్టే ఆత్మగా ఉంటుంది. से आत्मा तुमको बल देव आत्मा, तुमको साहस देव आत्मा, प्रभु कटार स्त्रीकृत आत्मा अटे. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, जण मोर प्रिय ईश्वरकर लोक माने సమయాన్ని పాటించే వారంగా ఉందాం. आमे प्रभुकर सानिध्यको समयला सब व्यवहार କରିବା दरकार. రెండోది మనం చూసినట్లయితే द्वितीय आमे यदि देखो వేటిని మనము దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాలి. कोण आमे प्रभुको मंदिर नेकी जिबा. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకొని వెళ్ళాలి? बा परमेश्वरकर मंदिरको जिबा बेले आमे कोण नेकी प्रभु मंदिरको जिबा. చెప్పండి అమ్మా, ఏం తీసుకొని వెళ్ళాలి దేవుని మందిరానికి? कोण कोण मंदिरको नेकी जिबा. చెప్పండి. బైబిల్ బైబిలా? ఎత్తండి బైబిల్ ఎత్తండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో? बाइबल केते जनकर अछि उठाନ୍ତୁ. మీరు దించేయండి అమ్మా. समस्त रख. మీ దగ్గర బైబిల్ ఎంతమంది దగ్గర బైబిల్ లేవో చేతులు ఎత్తండి. बाइबल जानना है हाथ उठाନ୍ତୁ. ఎంతమంది దగ్గర బైబిల్ లేవో? उठा दो रे. జాగ్రత్తగా బైబిల్ లైన్ అక్కడ టెక్లో. నాయ్ మోకబి आछि जानतो पाकर. నువ్వు దేవుని బిడ్డవని నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు దారిని వెళ్తున్నప్పుడు చూసే జనాంగానికి తెలియజేసే గుర్తు ఏదైనా ఉన్నదంటే అది బైబిల్. आउ तमे जेतेबेले विजाति मानकर निजर पड़ोसी मानको जेतेबेले तमे रास्ता रे जाउछ मंदिर का आसीबार गोटे विषय कोन माने तमे जो बाइबल हस्तर धरि की जाउछ से माने जानिबे जे से ईश्वरकर संतान. బైబిల్ నువ్వు చేతిలో పట్టుకొని రావాలి. ए बाइबल को तमे सब बेले हाथ रे धरि की आसीबो దాంతో पड़िबो. పాటు ఏం తేవాలమ్మా? ए बाइबल सहित आउ कोन आनिबो पड़िबो. చెప్పండి. आउ कोन आनिबो पड़िबो. హృదయం విరిగిన హృదయం కావాలి. హృదయం అది వేరు. విరిగిన నలిగిన హృదయం మనం వచ్చినప్పుడు ఇదైపోతుంది. కానీ అంటే బైబిల్తో మనతో ఉండవలసింది. కృతజ్ఞత అర్పణలుతో రావాలి. आमे प्रभु को मंदिर का आसीबा समय धन्यवाद अर्पण गुडी को लेके आसीबा पड़िबो. హల్లెలూయా. हालेलुया. బైబిల్తో పాటు ఇంకా రావాల్సినవి ఉన్నవి. बाइबल सहित आवरी किते विषय गुडी का आसीबा अछि. పాటల పుస్తకం తెచ్చుకోవాలి. आपण माने गीत बळी आनिबा को पड़िबो. యవనస్తులు గాని రాసుకోగలిగిన వారందరూ కూడా ఒక పెన్ను ఒక డైరీ తెచ్చుకోవాలి. जुवा माने जो माने ईश्वरकर वाक्य रेफरेंस कहबा समय से माने गुटे डायरी बा गुटे पेन से माने आनिथिबा दरकार. नोटबुक తెచ్చుకోవాలి కదండి. जुवा माने आनिबा दरकार ना. బైబిల్ ఉండాలి, बाइबल थिबा दरकार, పెన్ను ఉండాలి, पेन थिबा दरकार, తర్వాత కృతజ్ఞత అర్పణ ఉండాలి. बा धन्यवाद अर्पण थिबा दरकार. మరొకటి ఉన్నది. आ गुटे विषय अछि. అదేమిటి? ता कोन ఈ వారమంతా నీవు ए सप्ताह जाको तुमे माने ఎవరో ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ जणे व्यक्ति को पाए तुमे जहां तुम हृदय राष्ट्र पाए प्रार्थना करू करू వీలైనప్పుడల్లా ఆ వ్యక్తిని పరామర్శించి आवसी तुम्हारे समानुक्रमे से व्यक्ति को सहित तुम्हें साक्षात करे. ముఖ్యంగా ఇలాగా కూలి పనులు చేసుకునే వారికి చాలా మంది రోజు తరచుగా చూసే ముఖాలే కనబడతాయి. आमने ए प्रकार अनेक लोक माने खुली मजूरी करूछंती मनकर मुख गुडी का हमें सब दिन देखला परि लागी तबो. ఇప్పుడు ఒక డలై గ్యాంగ్ ఉంది అనుకోండి. जदि गोटे डळे गैंग अछंती వారికి ఒక సర్దార్ ఉంటాడు. आ सेमानकर जणे सरदार थिबो. ఆ సర్దార్ కింద 30 మంది 40 మంది 20 మంది ఉంటారు. आ से सरदार तळे जे 30 बा 40 जण कार्यकारी थिबे. ఆ 20 మంది ప్రతిరోజు కలుసుకుంటారు. से माने कामको मिसला बेले से 30 जण 20 जण मिसी थांती. అందులో నువ్వు క్రైస్తవుడు అనుకో. सेही समय जदि तुमे क्रिश्चियन అందులో ఒక ఆత్మను నువ్వు దేవుని సన్నిధికి నడిపించే బిడ్డగా ఉండాలి. आउ तुमे समान को बोलते रे गोटे आत्मा को प्रभु को सानिध्य को आनिबा पाए तुमे थिबा दरकार. నువ్వు దేవుని అడగాలి. तुमे प्रभु को पचारो. వారమంతా నువ్వు దేవుని వారి గురించి నువ్వు కష్టపడాలి. आउ से सप्ताह जको तुमे कष्ट करो. तुमे ता पाए प्रभु को निकटे प्रार्थना करो. ఆ ఆత్మను దేవుని సన్నిధికి నువ్వు నడిపించగలిగినట్లయితే से आत्मा को जदि तुमे प्रभु को सानिध्य को चले आनिबो. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆకాశ నక్షత్రం వలె నువ్వు ఉంటావని దేవుడు చెప్తున్నాడు. आउ जो माने सेमान को प्रभु को मंदिर को कले आनिबे से माने आकाश नक्षत्र फूल तुल्य रहबे. దేవుడు పరలోక రాజ్యములో ప్రతి మనిషికి ఒక్కొక్క ముకుటం ఇస్తాడు. आउ परमेश्वर आउ स्वर्ग राज्य रे प्रत्येक मनुष्य निमंते गोटे गोटे मुकुट से देबे. ఆ హారానికి కొన్ని ముత్యాలు ఉంటాయి. आउ से हार रे केते गुडा का माणिक बा हीरा गुडा लागी रही थाए. ఆ యొక్క ఈ లోకములో నువ్వు దేవుని కొరకు నువ్వు ఎంతగా కష్టపడతావో అన్ని ముత్యాలు దేవుడు హారానికి
దేవుడు జతపరుస్తాడు. এই জগତରେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ପାଇଁ তুমি ଯେତେ କଷ୍ଟ କରିବ ଆତ୍ମ ଉଦ୍ଧାର ନିମନ୍ତେ ଜୀବନରେ ସବୁ ସୁଖ ଅଭିଳାଷକୁ ତ୍ୟାଗ କରି ପ୍ରଭୁ ସେତିକି ସେଇ ବହୁମାନ ମୂଲ୍ୟବାନ ପଥର ମଧ୍ୟରେ ସେ ତୁମକୁ ଖଞ୍ଜି ଦଉଥିବେ। నువ్వు ఈ లోకములో ఆయన కొరకు కష్టపడిన దానికి దేవుడు నీకు ఇచ్చే బిరుదది. ଆଉ ତୁମେ এই ଜଗତରେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ କଷ୍ଟ କରିଥିବ ତୁମକୁ ପ୍ରଭୁ ଦେଉଥିବା ଆଉ ତାଙ୍କର ସେ ପୁରସ୍କାର। దినాల్లో బైబిల్కు బదులు చాలా మంది మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. এই ଦିନମାନଙ୍କରେ ବାଇବେଲର ପାଖରେ ରଖି ଦେଇକି ମୋବାଇଲକୁ ଅଧିକ ବ୍ୟବହାର କରୁଛନ୍ତି। కొన్ని సంఘాల్లో మనం చూసినట్లయితే କେତେକ ମଣ୍ଡଳୀ ଯଦି ଆମେ ଦେଖୁ ఒక రోజు ఒక పాస్టర్ గారు ఇలా చెప్పారు వాక్యం చెప్తూ, ଆଉ ଜଣେ ପାଳକ ମହାଶୟ ଏମିତି ବାକ୍ୟ କୋଉ ସେ କହୁଥିଲେ। ఒక యవన పాస్టర్ గారు ଜଣେ ଯୁବା ବାଳକ କହୁଥିଲେ ఆయన వాక్యం చెప్తూ ముందున్న వారితో మాట్లాడాడంట. ଆଉ ସେ ବାକ୍ୟ କୋଉ ସେ ଆଗରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ସେ ଗୋଟେ ବିଷୟ କହିଲେ। నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు మీకు అంటాను, ఇదిగో పలానా రిఫరెన్స్ మీ బైబిల్ తెరవండి అంటాను. ଆଉ ମୁଁ କହିବି ତୁମର ବାଇବେଲକୁ ଖୋଲ, ମୁଁ ଅମୁକ ରେଫରେନ୍ସ ତୁମକୁ କହୁଛି ତୁମେ ଖୋଲ। మీ బైబిల్ తెరిచి చూడండి మత్తయి సువార్త అని నేను చెప్తాను. ଯଦି ମୁଁ କହିବି ମାର୍କୋସ ସୁସମାଚାର ଏହା କହିବି ତୁମ ବାଇବେଲ କରିକି ଖୋଲ। కానీ ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ସେ ସେବକ ପ୍ରଚାରକ କହିବାର କଥା କଣ ମାନେ ఆయన ఇంగ్లీష్ లో 2 ముక్కలు నేర్చుకున్నాడు. ଆଉ ସେ ଇଂଲିଶ ଦି ବିଷୟଟି ସେ ପଢିଛନ୍ତି। ఇంగ్లీష్ లో బైబిల్ తెరవు అని మాట ఏమంటారు చెప్పండి అమ్మా. ଇଂଲିଶରେ ବାଇବେଲକୁ ତୁମେ ଖୋଲ ବୋଲି କହିଲେ କଣ ହବ କୁହନ୍ତୁ? ఇంకా ఇంకో మాట కూడా అంటారు, ఆయన ఒప్పిందా లేదా టర్న్ యువర్ మొబైల్ అన్నాడు. ఏమన్నాడు? ఏం చెప్తున్నాడు బైబిల్ జాగాలో ఏమంటాడమ్మా? ବାଇବେଲ ବିଷୟରେ ଆଉ ସେ କଣ କହୁଛନ୍ତି? ଟର୍ନ ୟର ମୋବାଇଲ ମାନେ ତୁମର ମୋବାଇଲକୁ ତୁମେ ଟର୍ନ କର ବା ଖୋଲ। ఆ మొబైల్ మీరు ఓపెన్ చేయండి లేక దాన్ని తిరగేయండి. ଆଉ ସେ ମୋବାଇଲକୁ ତୁମେ ଖୋଲ, ତାକୁ ତୁମେ ଦେଖ। మనం ఏమంటాం తెలుగులో సాధారణంగా? ସାଧାରଣ ଭାବରେ ଆମେ ତେଲୁଗୁରେ କଣ କହୁ? మీ బైబిల్ తిరగేయండి అంటాం. ତୁମ ବାଇବେଲକୁ ତୁମେ ଖୋଲ। దానికి స్పష్టమైన మాట టర్న్ యువర్ బైబిల్, టర్న్ యువర్ మొబైల్. అబ్బా టర్న్ యువర్ బైబిల్ ତାର ସ୍ପଷ୍ଟ ଅର୍ଥ ହେଉଛି ଟର୍ନ యువర్ ମୋବାଇଲ। అదే మాట ఆయన అంటున్నాడు। ଖୋଲ। ସେଇ ବିଷୟ ସେ ବାଳକ ସେ କହୁଥିଲେ। ఎంత భయంకరం అండి। ଆଜି ଏ ଦିନମାନେ କେତେ ଭୟଙ୍କର ଦିନ। అందుకే సామెతలుగా ఇక ఈ వాక్యాన్ని రాసిన జ్ఞాని అయిన సొలొమోను ଏ ବାକ୍ୟ ଲେଖିଥିବା ଜ୍ଞାନୀ ସଲୋମନ ఇటువంటి దినాలు వస్తాయని తెలిసి మన కొరకు ఈ వాక్యాన్ని రాశాడు ఆయన. এই ପ୍ରକାର ଦିନ এই ପୃଥିବୀରେ ଆସିବ ବୋଲି ଜ୍ଞାନୀ ସେତେବେଳେ ଜ୍ଞାନୀ ସଲୋମନ ଆଗରୁ ହିଁ ସେ ସବୁ ଲେଖିଛନ୍ତି। మీ ప్రవర్తన ఎలా ఉన్నది దేవుని మందిరానికి పోతున్నప్పుడు? ତମେ ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିରକୁ ଯିବା ସମୟରେ ତୁମର ଚରଣ କୋଉ ପ୍ରକାର ଅଛି ତୁମେ ଦେଖ। మనం అలా చేస్తున్నావా? ଆମେ ତା ସେ ପ୍ରକାର କରୁଅଛେ କି? బైబిల్కి బదులు మొబైల్ ఫోన్ లోనే సరిపెట్టేసుకుంటున్నామేమో। ବାଇବେଲକୁ ଆମେ ରଖିଦେଇ ମୋବାଇଲରେ ଆମେ ଆମର ସମୟ ବିତେଇ ଦଉଛେ କି? మొబైల్ ఫోన్ కొన్ని అవసరాలకు మనం వాడుకోవచ్చు। ମୋବାଇଲ ଏଇ ଦିନମାନଙ୍କରେ ଆମଙ୍କର ଆବଶ୍ୟକ, ଆମଙ୍କର କିଛି ବିଷୟରେ ଆବଶ୍ୟକ ରହିଅଛି, ବ୍ୟବହାର କରିପାରିବୁ। కానీ బైబిల్నే మొబైల్ ఫోన్నే బైబిల్గా మనం మార్చుకోకూడదు। ବାଇବେଲକୁ ମୋବାଇଲ ଫୋନରେ ଆମେ ତାକୁ ପରିଣତ କେବେ କରିବା ନାହିଁ। బైబిలేనండి। ବାଇବେଲ కాబట్టి దేవుడు ତେଣୁ ଈଶ୍ୱର ఈ బైబిల్ గ్రంథం మన చేతులకు వచ్చేటప్పుడు ଆଉ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ହସ୍ତରେ ଦେବା ପାଇଁ 40 మంది ప్రవక్తలను దేవుడు, ఆయా రాజులను, ప్రవక్తలను, బోధకులను దేవుడు ఏర్పరచుకొని తన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఈ మాటలు రాయించి మనకు అనుగ్రహించాడు। ଏ ବାଇବେଲ ଲେଖିବା ପାଇଁ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର 40 ଜଣଙ୍କୁ ମନୋନୀତ କଲେ, ଭାବାଦୀମାନଙ୍କୁ, ସେଇ ସମସ୍ତ ରାଜାମାନଙ୍କୁ, ଯେ ତାହାଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ସେମାନେ এই 40 ଜଣ ବାଇବେଲକୁ ଲେଖିଛନ୍ତି। వారు ఒకేసారి ఒక దగ్గర కూర్చొని రాయలేదండి। এই 40 ଜଣ ବାଇବେଲକୁ ସେମାନେ ଗୋଟେ ଜାଗାରେ ବସିକି ଲେଖି ନାହାନ୍ତି। ఈ బైబిల్ మన చేతులకు వచ్చేటప్పుడు వారు ఈ బైబిల్ ఒక బైబిల్ గా రూపాంతరం చెందుటకు వారు 15 నుంచి 16 సంవత్సరాలు వారు కష్టపడ్డారు। ଆଉ এই ବାଇବେଲର ପୁରା ସମ୍ପୂର୍ଣ୍ଣ ବାଇବେଲର ବିଖ୍ୟାତ ହେବା ପାଇଁ ଆଉ ସେମାନେ 15 ରୁ 16 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନେ କଷ୍ଟ କଲେ। బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న 5 పంచఖండాలు మోషే గారు రచించారు। ବାଇବେଲ ଆଦି ପୁସ୍ତକରେ ଆମେ ଦେଖୁଛୁ 5ଟା ଧର୍ମଶାସ୍ତ୍ର ବିଷୟରେ ଲେଖା ଅଛି। తర్వాత చివరి గ్రంథము ప్రకటన రాయుటకు దేవుని శిష్యుడు యోహాను భక్తుడు దాన్ని రచించాడు। ବାଇବେଲର ଶେଷ ପର୍ବ, ବାଇବେଲର ଶେଷ ଯୋଉ ବାକ୍ୟ ଗୁଡ଼ିକ ଲେଖା ଅଛି, ପ୍ରକାଶିତ ବାକ୍ୟ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଶିଷ୍ୟ ଯୋହନ ତାହା ଲେଖିଛନ୍ତି। కాబట్టి బైబిల్ మన చేతిలో పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి। ତେଣୁ ବାଇବେଲକୁ ଆମେ ହସ୍ତରେ ଧରି ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ଯିବାକୁ ପଡ଼ିବ। ఇది నువ్వు దేవుని బిడ్డవని రుజువు చేస్తుంది। ତା ଈଶ୍ୱରଙ୍କର
তুমি সন্তান বলি প্রভু এই জগতরে তুমি প্রকাশ করিବାକୁ পড়িব। ఈ దేవుని మాట ఇది ଏହା ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅଟେ, କଥା ଅଟେ। శక్తి కలిగిన మాట, ଏହା ଶକ୍ତିଯୁକ୍ତ କଥା, మనిషిని జీవింపజేసే మాట, ମନୁଷ୍ୟକୁ ଜୀବନ ପ୍ରଦାନ କରେ ବାକ୍ୟ, బాధలలో నీకు నెమ్మది కలుగు చేసే మాట। ଆଉ ଦୁଃଖରେ ତୁମକୁ ଶାନ୍ତି ଦିଏ। కాబట్టి ఈ బైబిల్ మనం ఏ ప్రార్థనకి వెళ్ళినా, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఆదివారం ఆరాధన, ప్రతి సమయంలో నువ్వు చదువు నీ చదువు లేకపోయినా సరే నీ చేతిలో బైబిల్ గ్రంథం ఉండాలి। ତେଣୁ ପ୍ରଭୁଙ୍କର ପରିଚିତ ଆମେ ଯେ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ, ଆମେ ନିଜର ପାରିବାରିକ ପ୍ରାର୍ଥନା ବା ମଣ୍ଡଳୀର ପ୍ରାର୍ଥନା ବା ଆମେ କୌଣସି ସଭାକୁ ଯାଉଛୁ ବା ଈଶ୍ୱରଙ୍କର ମଣ୍ଡଳୀକୁ ଆସୁଛୁ, ଏ ବାଇବେଲକୁ ଆମେ ସବୁବେଳେ ଆମର ହାତରେ ଧରି ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଯିବାକୁ ପଡ଼ିବ। నీకు చదువు లేకపోయినా పర్వాలేదు, ଯଦି ଯାହା ପାଠ ପଢିନି ସେ ବି ବାଇବେଲ କିଣିକି ରଖିବ, କିନ୍ତୁ ତୁମେ ପାଠ ନ ପଢ କିନ୍ତୁ ତୁମେ ଧର ବାଇବେଲକୁ। ఒక మంచి బైబిల్ ఒకటి కొనుక్కోండి, ଆଉ ଯିଏ ପାଠ ପଢିନି ସେମାନେ ଗୋଟେ ଭଲ ବାଇବେଲ କିଣିକି ରଖନ୍ତୁ, దానికి మంచి కవర్ వేయండి, ତା ଉପରେ ଗୋଟେ ସୁନ୍ଦର କଭର ପକାନ୍ତୁ। అది మీ జీవితాంతం వరకు కూడా మీరు ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది అది। ଆଉ ତୁମ ଜୀବନ ସାରା ତୁମେ ଯେମିତି ପ୍ରଥମରେ କିଣିଥିଲ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ବାଇବେଲ ସେମିତି ଏକା ରହିବ, ఎందుకంటే దానికి మంచి కవర్ వేస్తున్నారు కాబట్టి। ତେଣୁକରି ତୁମେ ସେ ବାଇବେଲକୁ ସୁନ୍ଦର କଭର ଦେଇଛ, మీరు 10 సార్లు దాన్ని తెరవలేరు కాబట్టి। ତେଣୁ ତୁମେ 10 ଥର ତୁମେ ତାକୁ ଖୋଲି ପାରୁନ। ఎందుకంటే చదవగలిగిన వారు 10 సార్లు తెలిసి చదువుతారు, କାହିଁକି ଯୋଉମାନେ ପଢି ଜାଣିଛି ସେମାନେ 10 ଥର କଣ ଅଧିକ ଥର ସେମାନେ ପଢନ୍ତି। ఆ కాగితాలు కొంచెం నలిగిపోతాయి। ସେଇ ବାଇବେଲର ଭିତରେ କଭର କାଗଜ ଗୁଡ଼ିକ ଏପଟେ ସେପଟେ ହେଇଯାଏ। ఈ బైబిల్ 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది। ସେ ବାଇବେଲ 10 ବର୍ଷ ହେଇଛି, ମୋ ବାଇବେଲ 25 ବର୍ଷ ହେଇଛି। ఈ బైబిల్ 10 సంవత్సరాలు నా చేతిలో ఉంది। ଏଇ ବାଇବେଲ ମୋ ହାତରେ 25 ବର୍ଷ ହେଲା ଅଛି। ఇంకో బైబిల్ నా దగ్గర ఉంది, ଆଉ ଗୋଟେ ବାଇବେଲ ନୂଆଟା ଅଛି ମୋ ପାଖରେ, దానికి ఎక్కువ చాలా సంవత్సరాలు అయిపోయింది। ସେଇ ବର୍ଷ ବି ସେଇଟା ବି ବହୁତ ପୁରୁଣା ହେଇଯାଇଛି। దీనికి 10 అయితే దానికి 330 సంవత్సరాలు అయింది। ସେଇଟା 10 ବର୍ଷ ହେଲେ ସେଇ ବାଇବେଲଟି ଆହୁରି ତାର 25-30 ବର୍ଷ ହେଇଯାଇଛି। బైబిల్ రెండు విధాలుగా నలుగుతుంది। ବାଇବେଲ ଦି ପ୍ରକାର ଭାବରେ ବିଛେଇ ଦେଇଯାଇଛି, ତା କାଗଜ ଏପଟେ ସେପଟେ ହେଇଯାଏ। ఒకటి నలిగేది, అది బూజు కనబడదు। ଆଉ ଯୋଉଟା ବାଇବେଲ ମୁଛା ହେଇକି ରହିବ ସେଟା କୌଣସି ଧୂଳି ରହିବନି, అది బూజు అంటుకోదు, ତାକୁ କୌଣସି ଧୂଳି ଲାଗିବନି। అది నువ్వు చదువుతున్నావు, అది నలిగిపోతుంది। ଆଉ ତୁମେ ଏପଟେ ସେପଟେ ତାକୁ ଉଲଟଉଛ କରୁଛ, ସେଟା ସେ ପ୍ରକାର ଚିଟକି ହେଇକି ରହିଯାଏ। అది నువ్వు చదువుతున్నావు కాబట్టి అది బూజు దానికి పట్టదు। ଆଉ ତୁମେ ପାଠ କରିଥିବାରୁ ତାକୁ କୌଣସି କଳଙ୍କ ବା କୌଣସି ଉଇପରି ଟାଇପର ହେଇଯିବନି, మరొకటి పాతగా కనబడుతుంది, କିନ୍ତୁ ତୁମକୁ ହସ୍ତରେ ତା ପୁରୁଣା ପରି ଦେଖାଯିବ। అది బూజు పట్టేసి ఉంటుంది, ଆଉ ତାହାକୁ ତୁମେ ପୁରା ଧୂଳି ଶାନ୍ତ ଭଳି ଦେଖାଯିବ, మరకలుగా కనబడుతుంది। ତା ଚିହ୍ନ ପରି ଦେଖାଯିବ। అది ఎక్కడ ఉంటది? అది ସେଟା କୋଉଠି ରହିବ? అడుగుల మీద ఉంటాయి। ସେଇଟା ଆମମାନଙ୍କର ଥାକ ଉପରେ ରହିବ। ఎందుకు పనికి రాకుండా ఏదో మూల పడిచేద్దాం। ଆମେ ଅନେକ ସମୟରେ ଆମେ ବାଇବେଲକୁ କାମ ନଥିଲା ପରି ଆମେ ଥାକ ଭିତରେ ରଖି ଦେଇଥାଉ। ఎవరో బయట నుంచి ఒక పాస్టర్ వచ్చాడు అనుకోండి, ଯଦି ବାହାରୁ ଯଦି ତମ ଘରକୁ ଯଦି ପାଷ୍ଟର ଆସିଲେ, కోరుకునే సంఘంలో ମଣ୍ଡଳୀକୁ దేవుని సంఘానికి సేవకుడు వచ్చాడు అనుకోండి, ପ୍ରଭୁ ଗୋଟେ ମଣ୍ଡଳୀ ଗୋଟେ ଯଦି ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଆସିଲେ, ఆయన చెప్తాడు, అమ్మా మీ చేతిలో బైబిల్ ఉన్నాయా? ଆଉ ସେ ଆସି କହିବେ, ମା ମାନେ ଭଉଣୀ ମାନେ ଭାଇ ମାନେ ତୁମ ବାଇବେଲ ଅଛି କି ତୁମ ହସ୍ତରେ? మన చేతిలో బైబిల్ ఉండదు, ଆମ ହସ୍ତରେ ବାଇବେଲ ନଥିବ। అప్పుడు ఏమవుతుందంటే మా ఇంటికి వెళ్ళి బైబిల్ దులిపి వచ్చే వారం చేస్తాం బైబిల్। ଆଉ କଣ କରିବା? ହଁ ଘରେ ମୁଁ ରଖିଦେଇକି ଆସିଥିଲି ନା, ଏଥରକୁ ମୁଁ ରବିବାର ଦିନ ଆସନ୍ତା ସପ୍ତାହକୁ ଆଣିବି। అది కూడా 1 వారం 2 వారం 3 వారాలు, ଆଉ ସେଇଟା ବି ମଧ୍ୟ ଗୋଟେ ସପ୍ତାହ 2 ସପ୍ତାହ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది। ପୁନର୍ବାର ସେଇ ତାଜ ଭିତରକୁ ପଳେଇବ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఎంతగా ఉన్నదనేది బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది। ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଆମ ହୃଦୟ ମଧ୍ୟରେ କେତେ ସ୍ଥାନ ଅଛି ଏ ବାଇବେଲ ପାଠ କରିବା ଦ୍ୱାରା ଆମେ ଜାଣିପାରୁ। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం చదవగలిగిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథము చదవండి। ଆଉ এই ବର୍ଷ ସାରା ବାଇବେଲକୁ ପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ବାଇବେଲକୁ ଆପଣମାନେ ପାଠ କରନ୍ତୁ। ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రోజుకు ఒక 3 అధ్యాయాలు చదవండి అమ్మా। ଆଉ ଆଦି ପୁସ୍ତକ ଠାରୁ ପ୍ରକାଶିତ ବାକ୍ୟ ପର୍ଯ୍ୟନ୍ତ ବାଇବେଲକୁ ଶେଷ କରିବା ପାଇଁ ହେଲେ ଦିନକୁ 3 ଅଧ୍ୟାୟ ତୁମେ ପାଠ କର, ଯେକୌଣସି 2 ଘଣ୍ଟା 40 ମିନିଟ୍ କାଢ଼ିକି। ఎంతమంది నిజాయితీగా ఒప్పుకోండి, తెల్లవారి అమ్మా ఎంతమంది నిజాయితీగా ఒప్పుకోవాలి? తెల్లవారి లేచిన వెంటనే ప్రార్థనకు బదులు, అంటే దేవుని ముఖ దర్శనానికి బదులు మొబైల్ ఫోన్ ఎంతమంది చూస్తున్నారు?
నిజంగా ఒప్పుకోండి, ఇది దేవుని సన్నిధి. ଆଉ ଯେତେବେଳେ ତୁମେ ପ୍ରାର୍ଥନା କାଳରେ ଉଠୁଛ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସହିତ ତୁମର ଏନକାଉଣ୍ଟର ନ ହେବା ପୂର୍ବରୁ ବା ମୁଖ ଦର୍ଶନ ନ କରିବା ପୂର୍ବରୁ ମୋବାଇଲ ପ୍ରତି କୋଉମାନେ ଖୋଲିକି ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଦେଖୁଛନ୍ତି, ସତରେ କୁହନ୍ତୁ ଆପଣମାନଙ୍କ ହୃଦୟ ମଧ୍ୟରେ ଯାହା ଅଛି ఎవరు లేరా? ସେମିତି କିଏ ନାହାନ୍ତି କି? ఒప్పుకొనుటలో దేవుని ఆశీర్వాదం దాగి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ଆଉ ତମେ ତା ସମର୍ପଣ କଲେ ହିଁ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ ମିଳିବ। తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. ଯେ ଆପଣ ପାପକୁ ଲୁଚେଇ ରଖିବ ସେ ତାର ପ୍ରତିଫଳ ପାଇବ, ଯିଏ ସ୍ୱୀକାର କରିବ ତା ନିମନ୍ତେ ପ୍ରଭୁ କ୍ଷମା କରିବେ। కాబట్టి ఒకవేళ దేవునికి ముఖాన్ని చూసేకి బదులు ఫోన్ ముఖాన్ని కానీ చూస్తుంటే ఈ రోజు నుండి ముందు దేవుని ముఖాన్ని చూడడం ప్రారంభించండి ఈ సంవత్సరం. ଯଦି ଆପଣମାନେ ବାଇବେଲ ବା ଈଶ୍ୱରଙ୍କର ମୁଖ ଦର୍ଶନ କରି ଆଣ୍ଠି ପଡି ପ୍ରଭୁଙ୍କ ପ୍ରତି ମୁଖ ପ୍ରାର୍ଥନା ନ କରିଥିବ, ମୋବାଇଲକୁ ଖୋଲିବ, ଆଜି ଦିନଠାରୁ ଆରମ୍ଭ କରନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ମୁଖ ଦର୍ଶନ କରିବା ପାଇଁ। రెండోది, ଦ୍ୱିତୀୟରେ ప్రార్థించిన తర్వాత ପ୍ରାର୍ଥନା କଲା ପରେ బైబిల్ గ్రంథం తెరిచి చదవండి. ଶୋଇକି ଉଠିଲା ପରେ ପ୍ରାର୍ଥନା କଲା ପରେ ବାଇବେଲକୁ ତୁମେ ଖୋଲି ପଢ। బైబిల్ గ్రంథం తెరిచి చదవండి. ବାଇବେଲକୁ ତୁମେ ଖୋଲି ପଢ। రెండోది ఏం చేయాలమ్మా? ଦ୍ୱିତୀୟରେ କଣ କରିବ? బైబిల్ గ్రంథం తెరిచి చదవండి. ବାଇବେଲ ଖୋଲି ତୁମେ ପଢ। అలా మోకరించి ଆଉ ଥରେ ତୁମେ ଆଣ୍ଠି ପଡି అలా దేవునికి మీరు సమర్పించుకోండి. ତାପରେ ପୁନର୍ବାର ଈଶ୍ୱରଙ୍କୁ ତୁମେ ସମର୍ପଣ କର। ప్రభువా, ఈ రోజు నా చిత్తము కాదు నీ చిత్తము నా యందు నెరవేర్చు. ପ୍ରଭୁ ଆଜି ଦିନଟି ମୋର ଇଚ୍ଛା ଅନୁସାରେ ଜୀବନ ନ କାଟି ପ୍ରଭୁ ତୁମର ଇଚ୍ଛା ଅନୁସାରେ ମୋ ଜୀବନ କାଟିବା ఈ ପାଇଁ రోజు ସାହାଯ୍ୟ କର। చాలా విశాలమైనది. ପ୍ରଭୁ ଆଜି ଦିନଟି ବହୁତ ବଡ ଅଟେ। ఎటువంటి దురాభిమాన పాపములో నేను పడిపోకుండా, ପ୍ରଭୁ ଆଜି ଦିନ ସାରା ମୁଁ କୌଣସି ପାପମୟ ପରିସ୍ଥିତିରେ ନ ପଡି, నా కాలు జారి పడకుండా, ପ୍ରଭୁ ମୋର ଗୋଡ ନ ଖସି, అయ్యా నన్ను పట్టుకో ప్రభువా, ପ୍ରଭୁ ତୁମେ ମତେ ଧର। ప్రార్థన చేసి ପ୍ରାର୍ଥନା କରି మీ పనుల్లో మీరు ముందుకు సాగండి. ଆଉ ତୁମ କାର୍ଯ୍ୟ ଉପରେ ତୁମେ ଆଗକୁ ବଢ। దేవుడు మీకు సహాయం చేస్తాడు. ପ୍ରଭୁ ଦିନ ସାରା ପ୍ରଭୁ ତୁମକୁ ସାହାଯ୍ୟ అలాగే କରିବେ। దేవుని యొక్క కార్యకలాపాలలో సంఘ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనండి. ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ମଣ୍ଡଳୀରେ ଯେକୌଣସି କାର୍ଯ୍ୟକ୍ରମ ହୁଏ ସେଥିରେ ଆପଣମାନେ ଆସକ୍ତି ସହିତ କାର୍ଯ୍ୟରେ ଯୋଗ କରନ୍ତୁ। రేపటి దినము మంద కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ଆସନ୍ତାକାଲି ଆମର ନାହିଁ। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ చేతిలో దేవుని యొక్క బైబిల్ గ్రంథం ఉండాలి. ତେଣୁ ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିରକୁ ବା ଉପସ୍ଥିତିକୁ ଆସିବା ସମୟରେ ପ୍ରତ୍ୟେକ ସ୍ତରରେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ବାଇବେଲ ଥିବା ଦରକାର। పాటల పుస్తకం ఉండాలి. ଗୋଟେ ଗୀତ ପାଇଁ ଗୀତ ଥିବା ଦରକାର। తర్వాత చెప్పబడుతున్న వాక్యాలు మీరు రాసుకోవాలి. ଆଉ ଯୋଉ ବାକ୍ୟ ରେଫରେନ୍ସ ପାଳକ ମହାଶୟ ମାନେ ପ୍ରଚାରକ ମାନେ ପ୍ରଚାର କରୁଛନ୍ତି, ଯେ ପାଠ ପଢି ଜାଣିଛନ୍ତି ସେମାନେ ଛୋଟ ନୋଟବୁକ୍ ଆଣିକି ସେଟା ରେଫରେନ୍ସ ଦେଖନ୍ତୁ, ଡାଇରୀ ଯଦି ଦେଖନ୍ତୁ, ఆ వారం అంతా వాక్యాన్ని మీరు కంఠస్థ చేసుకోవాలి. ଆଉ ସେଇ ବାକ୍ୟକୁ ତୁମେ ସେ ସପ୍ତାହ ଯାକ ତୁମେ ତାହାକୁ ଅନ୍వేଷଣ କରି ରିମେମ୍ବର କରି ତାହାକୁ ତୁମେ ହୃଦୟ ମଧ୍ୟରେ ମୁଖସ୍ଥ କରି ରଖ। ఈ కృపయుగంలో బైబిల్ మనతో ఉన్నది. ତେଣୁ ଏଇ ଅନୁଗ୍ରହ ଯୁଗରେ ବାଇବେଲ ଆମ ପାଖରେ ଅଛି। మరలా కొన్ని సంవత్సరాలకి బైబిల్ మనకు దొరకాలన్నా దొరకదు. ଆସନ୍ତା ଦିନ ମାନଙ୍କରେ ଏଇ ବାଇବେଲ ଆମ ପାଖରେ ରହିବ କି ନ ରହିବ ଆମକୁ ମିଳିବ ନାହିଁ। కాబట్టి బైబిల్ ఉన్నప్పుడే ఆ బైబిల్ ఉన్నవన్నీ కూడా మన హృదయం అనే ఆ పలక మీద రాసుకోవాలి. ତେଣୁ ଏଇ ବାଇବେଲ ଥିବା ସମୟରେ ହିଁ ଆମଙ୍କ ହୃଦୟ ରୂପ ପଟି ମଧ୍ୟରେ ସେ ବାକ୍ୟ ଗୁଡ଼ିକ ଆମ ହୃଦୟ ରୂପ ପଟିରେ ଆମେ ଲେଖି ରଖିବା। మధ్యన ఒక రీల్ ఒకటి నేను చూశాను. ఒక రీల్ అదే షార్ట్ అవుట్ చూశాను. ମଝିରେ ଗୋଟେ ସର୍ଟ ଫିଲ୍ମ ସେ ଦେଖିଲେ, ఆ అందులోని ఒక వ్యక్తితో బైబిల్ ని తొక్కిస్తున్నారు. ଆଉ ସେ ଗୋଟେ ଭାଇରାଲ ହେଇଥିଲା ଗୋଟେ ଭିଡିଓ WhatsApp ରେ। ଗୋଟେ ପାଳକକୁ ସେମାନେ ବାଇବେଲ ଉପରେ ତାକୁ ବାଇବେଲକୁ ମଚକିକି ଛିଡା ହେଇଛନ୍ତି। కాబట్టి అటువంటివి ఎక్కడెక్కడో జరుగుతున్నవి. କି ସ୍ଥାନରେ ସେମିତି ଘଟୁଛି। ఇప్పుడు ప్రభుత్వమే బైబిల్ నిషేధించింది అనుకోండి, ଯଦି ସରକାର ବା ସେଣ୍ଟ୍ରାଲ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟ ବାଇବେଲକୁ ଯଦି ପୁରା ନିବନ୍ଧନ କରିକି ବନ୍ଦ କରି ଆହୁରି କଣ କହନ୍ତି, అక్కడ ప్రింటింగ్ ఆగిపోద్ది. ଆଉ ସେଇ ସ୍ଥାନରେ ପ୍ରିଣ୍ଟିଂ ରେ ସେଟା ବନ୍ଦ ହେଇଯିବ। ବାଇବେଲ ନିଷେଧ କର, ନିଷେଧ କର। బైబిల్ మన దగ్గరికి రాదు. ବାଇବେଲ ଆମଙ୍କ ନିକଟକୁ ଆସିବ ନାହିଁ। ఎక్కడ చర్చస్ అవుతుందో అక్కడ పోలీసులు కాపలాడుతుంది గవర్నమెంట్. ତାପରେ ଯୋଉ ଯୋଉ ଜାଗାରେ ଚର୍ଚ୍ଚ ହଉଛି ସେ ଜାଗାରେ ପୋଲିସ ମାନଙ୍କୁ ସେମାନେ ଯୋଗାଣ ରଖିବେ। బైబిల్ మన చేతిలో ఉంటే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతారు. ଆଉ ପୋଲିସ ମାନେ ଦେଖିବେ ଏମାନଙ୍କ ହାତରେ ଯଦି ବାଇବେଲ ଅଛି ତାହେଲେ ସେମାନେ ଆମଙ୍କର ଠାରୁ ସେ ବାଇବେଲ ନେଇଯିବେ ଛଡେଇକି। నువ్వు ఎలా బ్రతుకుతావు? ତେବେ ତୁମେ କେମିତି ସେଇ ସମୟରେ ବଞ୍ଚିବ? ఒక విశ్వాసికి ఆధారము బైబిల్. ଜଣେ ବିଶ୍ୱାସୀକୁ ହୃଦୟର ଆଧାର ହଉଛି ବାଇବେଲ। ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నీ హృదయంలో ఉంటే, ଏ ବାଇବେଲରେ ଯାହା ବି ଲେଖା ହେଇଛି ପ୍ରତ୍ୟେକ ବାକ୍ୟ ଗୁଡ଼ିକ ଯଦି ତମ ହୃଦୟ ମଧ୍ୟରେ ରହିବ, అటువంటి శ్రమ దినాలలో దుష్టుని నువ్వు ఎదిరించగలుగుతావు. ତେବେ ଆମଙ୍କର ତାଡ଼ନା ଏବଂ କଷ୍ଟ ସମୟରେ ଆମେ ଶୈତାନକୁ ପ୍ରତିବାଦ କରିପାରିବା। దేవుని కొరకు నువ్వు నిలబడతావు. ଆମେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଛିଡ଼ା ହେବା। ఈ మధ్యన రీసెంట్ గా తెలంగాణ స్టేట్ లో ఖమ్మం అనే డిస్ట్రిక్ట్ లో ఒక ఘటన జరిగింది. ଆମଙ୍କର
తెలంగాణ స్టేట్ ఖమ్మం బలి ଗୋଟେ ଜିଲ୍ଲା ସେଇ ସ୍ଥାନରେ ଗୋଟେ ଘଟଣା ଘଟିଛି। ఒక ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఒక యవనస్తుడు అక్కడ సేవ చేస్తున్నాడు। ଛତିଶଗଡ଼ରୁ ଆସିକି ଜଣେ ଯୁବକ ସେଇ ସ୍ଥାନରେ ପ୍ରଭୁଙ୍କ ସେବା କରୁଥିଲେ। అక్కడ సాతాను సంబంధమైన కొంతమంది ఆ యొక్క దుండగులు అతన్ని చంపేశారు। ଆଉ ଶୈତାନ ସମ୍ବନ୍ଧୀୟ କେତେ ଗୁଡ ଦୁର୍ଦ୍ଧବ ମାନେ ସେ ଯୁବା ପାଳକକୁ ମାରିଦେଲେ। కొంతమంది మూర్ఖులు ఆయన్ని చంపివేశారు। ଆଉ କେତେ ଜଣ ମୂର୍ଖ ମାନେ ସେ ସେବକଙ୍କୁ ମାରିଦେଲେ, అయితే ହତ୍ୟା କରିଦେଲେ। తన ఇంటి వారికి అక్కడ ఉన్న వారు కబురు పంపితే తన ఇంటి వారు వచ్చారు। ଆଉ ସେଇ ଲୋକମାନେ ଯେତେବେଳେ ସେ ତାଙ୍କର ଗୃହର ଲୋକମାନଙ୍କୁ ଖବର ଦେଲେ ସେମାନେ ଆସିଲେ। వారు సంతోషముగా వారు ఏడుస్తూ ఆ చూడండి ఆనంద బాష్పాలు అంటారు కదా, ఆ ఆనంద బాష్పాలు వారు కుమ్మరిస్తూ ఆ యొక్క వారి తల్లి చెప్తున్న మాట ఏంటంటే నా యొక్క కుమారుడు దేవుని సేవ చేస్తూ దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు। ଆଉ ସେ ଆନନ୍ଦ ବାଷ୍ପ ସହିତ ତାର ମା ଏ ପ୍ରକାର ଷ୍ଟେଟମେଣ୍ଟ ଦଉଛନ୍ତି ଯେ ମୋର ପୁଅ ପ୍ରଭୁଙ୍କର ସେବା କରି ପ୍ରଭୁଙ୍କ ପାଖକୁ ସେ ପଳେଇଲା। నేను దీని విషయంలో నేను దుఃఖపడటం లేదు। ମୋର ପୁଅ ବିଷୟରେ ମୁଁ ଦୁଃଖ ପ୍ରକାଶ କରୁନାହିଁ। ఇప్పటికైనా నా కుమారుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే। କେବେ ନା କେବେ ସେ ମୋର ପୁଅ ଏ ଜଗତ ଛାଡିକି ସେ ନିଶ୍ଚିତ ମୃତ୍ୟୁ ହେଇକି ଯିବାକୁ ପଡିବ। అయితే దేవుని సేవకుడుగా హతసాక్షుడయ్యాడు, అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది। ମୋର ପୁଅ ପ୍ରଭୁଙ୍କର ସେବକ ଭାବରେ ପାଳକ ଭାବରେ ହତସାକ୍ଷ୍ୟ ହେଇଛନ୍ତି। ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ସେ ବହୁମୂଲ୍ୟ ଭାବରେ ଅଛି। కాబట్టి ଖୁସି ଲାଗୁଛି ମତେ। ఇప్పుడు మీరు ఉన్నవారు ఎవరు కూడా ఆ మనుషులకి మీరు భయపడకండి। ତେଣୁ ସେ ମାନ ଷ୍ଟେଟମେଣ୍ଟ କହୁଛନ୍ତି ତୁମେ ଯୋଉ ଲୋକମାନଙ୍କୁ ଅଛନ୍ତି ତୁମେ ସେମାନଙ୍କୁ ଦେଖିକି ଭୟ କର ନାହିଁ। ఇటువంటి మన పట్ల జరుగుతాయి। ଏଇ ସମସ୍ତ ଘଟଣା ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଘଟିବ। మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం। ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ପଳେଇବା। దేవుని కొరకు శ్రమపడి దేవుని దగ్గరికి వెళ్ళుట మనకు ఎంతో ఆశీర్వాదకరము। ଯଦି ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଦୁଃଖ କଷ୍ଟ ବା ସେ ପ୍ରକାର ତାଡ଼ନା ଦେଇକି ଯଦି ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ପାଖକୁ ଯିବୁ ତାହେଲେ ପ୍ରଭୁ ଆମକୁ କେତେ ଆଶୀର୍ବାଦ, ఎంత గొప్ప సాక్ష్యం అండి। କେତେ ବଡ଼ ସାକ୍ଷ୍ୟ। ఆమె ఎంత ధైర్యంగా చెప్పగలుగుతుంది। ଆଉ ସେ ମା କେତେ ସାହସର ସହିତ ସେ କହିପାରୁଛନ୍ତି। దేవుని బిడ్డలారా, ତେଣୁ ଈଶ୍ୱରଙ୍କର ଲୋକମାନେ వాక్యాన్ని దొరికినప్పుడు ବାକ୍ୟ ଯେତେବେଳେ ଆମମାନଙ୍କୁ ମିଳୁଛି, వాక్యాన్ని సమృద్ధిగా మనం భుజించుదాం। ବାକ୍ୟ ଯେତେବେଳେ ଆମମାନେ ସମୃଦ୍ଧି ଆମେ ତାହା ଖାଇବା, వాక్యం పట్ల శ్రద్ధ చూపుదాం। ବାକ୍ୟ ପ୍ରତି ଆମେ ସମ୍ମାନ ଦେବା। ఈ మాటలు మన హృదయంలో నిలుపుకుందాం। ଏଇ ବାକ୍ୟ ଗୁଡ଼ିକ ଆମ ହୃଦୟ ମଧ୍ୟରେ ସାଇତି ରଖିବା। దేవుని మందిరానికి నువ్వు క్రమం తప్పకుండా రావాలి। ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ତୁମେ କୌଣସି ରବିବାର ନ ରହି ତା କ୍ରମ ଅନୁସାରେ ଆସିବାକୁ ପଡିବ। ఎందుకు తెలుసా? କାହିଁକି ନା ఇది దేవుని యొక్క పరలోకానికి వెళ్ళుటకు మందిరము మనకు ఒక ద్వారం। मंडली को एक प्रकार तुलना कराउची जे स्वर्ग राज्य प्रवेश करिवा पई एटा गोटे आमानक मंडली एक द्वार अटे। ఇందులో ప్రవేశించలేని వాడు పరలోకానికి వెళ్ళలేడు। एई द्वार रे जे प्रवेश करिनी से स्वर्ग राज्य रे प्रवेश करि पारिबा। కాబట్టి దేవుని సన్నిధితో మనకు ఎల్లప్పుడూ సంబంధం ఉండాలి। तेणु ईश्वरकर सहभागिता सहित आमानक संबंध थिबा दरकार। పరలోకానికి వెళ్ళుటకు ఒకే ఒక ద్వారం। तेणु स्वर्ग राज्य को जिबा पई गोटे ही द्वार। ఇంటికి కొన్ని అడ్డు ఇంటికి ఒక అడ్డు ద్వారం కూడా ఉంటది బయటికి వెళ్ళనందుకు। आमानक गृहर आमानक बाहर को जिबा पई अलगा एक द्वार थाई पारे। కానీ పరలోకానికి వెళ్ళే ద్వారం ఒకటే। किंतु स्वर्ग राज्य को प्रथम रे प्रवेश करिया पई गोटे द्वार। కిటికీలో నుంచి ఎవరైనా గెంతొచ్చారు అనుకోండి, जदि झरकार किए भी देइके आसीबो जदि घर को ఎవరు వస్తారు? దొంగలు దోచుకునేందుకు వస్తారు। आ जो माने चोर अछथि से माने से प्रकार लुंठन करिया पई से माने खिड़की रे आसीबे। కానీ కిటికీలో నుంచి వచ్చే ద్వారం పని కాదు ఇది। आ से प्रकार आमे स्वर्ग राज्य रे जे खिड़की द्वारा आमे प्रवेश करिवे से प्रकार कार्य नुहे। యేసయ్య మనకు ద్వారమై ఉన్నాడు। तणो बाइबल रे लिखा है जे प्रभु जीसु निजे कहले मु द्वार अटे। సంఘానికి ఆయన ద్వారమై ఉన్నాడు। से मंडली रे द्वार अटंदी। సంఘానికి శిరస్సై ఉన్నాడు। आ से मंडली रे मस्तक स्वरूप अछंदी। సంఘమైన శరీరము। आ मंडली मोर शरीर। ఈ ద్వారము గుండా నువ్వు ప్రవేశించాలి। तमे एई द्वार देई तमे मन प्रभु कठारे प्रवेश करो। అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు। तमे जाई तमे स्वर्ग राज्य रे पहुंचीबो। కాబట్టి మన ఊపిరి మనలో ఉన్నంత వరకు तेणु आमानकर निश्वास आमानक पाखरे थिबा पर्यंत మనం ఎప్పుడు కూడా మనం అలసిపోకూడదు। आमे केबे भी आमे हालिया हे जीवा नै। శరీరానికి అలసట, एई शरीर निमंते आमानक हालिया हे पारे। శరీరము బలహీనం అవుతుంది, बा आमानक शरीर दुर्बल हे पारे। కానీ ఆత్మ ఎప్పుడు కూడా యవనంగా ఉంటుంది। किंतु वाक्य आमानक संदेश करके रखिबो जीवा परी। ఆత్మకు ప్రాధాన్యత ఇస్తే जदि वाक्य का में प्रथम स्थान बा प्राधान्यता दो నువ్వు ఎంత ముసలివాడు అయినా సరే, तबे जेते वयस्क व्यक्ति बा बुढ़ा लोक हे पारो నువ్వు యవనస్తుడివే। बा तुमे जीवा जणे మోసే జీవితంలో మనం చూస్తున్నాం। मोसंग जीवन रे में ता देखुछु 120 సంవత్సరాలు ఈడు ఉన్నప్పుడు మోసే आ 120 वर्ष रो समय रे वर्षा ఆయన మరణించక ముందు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది। आ से मृत्युवरण करबा पूर्व ईश्वर वाक्य हमको कहे ఆయన కన్ను దృష్టి మందగించలేదు, तांतर चक्षु केबे भी वृद्ध वयस्क है नहीं। ఆయనకున్న బలము ఆయనకున్న సత్తు
సత్తువ తగ్గిపోలేదు. ବା ତାହାଙ୍କର ବଳ କ୍ଷୀଣି ହେଇନାହିଁ ବା ତାହାଙ୍କ ଠାରେ ଥିବା ସାହସ ଧୈର୍ଯ୍ୟ କେବେ ବି ମଳିନ ହେଇନାହିଁ। ఆయన శరీరము మృతతుల్యం కావచ్చు, ତାହାଙ୍କର ଶରୀର ଏକ ମୃତ ଶଯ୍ୟ ସ୍ୱରୂପ ହେଇପାରେ ఆయన శరీరము ముడతలైపోయి ఉండవచ్చు, ବା ତାହାଙ୍କର ଶରୀର ଆଉ ଚମଡ଼ା ପଡ଼ି ଲାଗି ରହିପାରେ, కానీ ఆయనలోను ఆత్మ କିନ୍ତୁ ତାହାଙ୍କ ଠାରେ ଥିବା ଆତ୍ମା యవ్వనముగా ఉన్నది, ଯୁବା ପରି ଜୀବିତ ଥିଲା యవ్వనస్తుడిగా కనబడుతున్నాడు. ଆଉ ଯୁବା ପରି ସେ ଦେଖାଯାଉଥିଲେ। దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏమిటో తెలుసా? ଈଶ୍ୱର ଆମକୁ ଯୋଉ ସମସ୍ତ ସୁନ୍ଦର ବିଷୟ ଗୁଡ଼ିକ ଦିଅନ୍ତି ତା କଣ ଜାଣନ୍ତି କି? నీ శరీరము అయిపోయినా సరే, ଯଦି ତମ ଶରୀର ଦୁର୍ବଳ ହେଇଗଲେ ମଧ୍ୟ నీ చివరి శ్వాస వరకు నువ్వు యవ్వనస్తుడిగానే నువ్వు కనబడతావు ప్రజలు. ଆଉ ତୁମର ଶେଷ ନିଶ୍ୱାସ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେ ସେଇ ଯୁବା ଆଉ ପିଲା ପରି ଦେଖାଯିବା ଆବଶ୍ୟକ। కనబడాలంటే ସେମିତି ଦେଖା ହେବା ପାଇଁ ହେଲେ ప్రవర్తన దేవుని దృష్టిలో యథార్థంగా కనబడాలి. ତୁମର పଥ ବା ତୁମର ଚରଣ ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଯଥାର୍ଥ ଥିବା ଦରକାର। దేవునికి యథార్థుడుగా నువ్వు బ్రతకాలంటే ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଏକ ପବିତ୍ରତା ଜୀବନ କାଟିବା ପାଇଁ ହେଲେ వాక్యమై ఉన్న దేవుడు నీలో ఉండాలి. ବାକ୍ୟ ରୂପ ଈଶ୍ୱର ତୁମ ମଧ୍ୟରେ ରହିବା ଦରକାର। ఆయన కృతజ్ఞుడివై నువ్వు బ్రతకాలి. ତେବେ ପ୍ରଭୁଙ୍କୁ ସବୁବେଳେ ଧନ୍ୟବାଦ ରୂପ ବଳିଦାନ ଥିଲା ପରି ତୁମେ ଜୀବନ କାଟିବା ଦରକାର। దేవుని పని నశించిపోతున్న వారిని రక్షించడం కొరకై ఈ లోకానికి వచ్చాడు. ଈଶ୍ୱରଙ୍କର କାମ ହଉଛି ଯାହା ହଜି ଯାଇଛି ମୃତ ସେମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ସେ ଜଗତକୁ ఆ పని ଆସିଲେ। ఇప్పుడు నీదై ఉన్నది. ସେଇ କାର୍ଯ୍ୟ ପ୍ରଭୁ ଆଜି ଆମମାନଙ୍କୁ ତୁମର ହେଇଛି। వారంలో ఒక ఆత్మనైనా సరే, ସପ୍ତାହରେ ଜଣ ଗୋଟେ ଆତ୍ମାଙ୍କୁ నెలలో ఒక ఆత్మనైనా సరే, ବା ମାସରେ ଗୋଟେ ଆତ୍ମାଙ୍କୁ 2 నెలలకు ఒక ఆత్మనైనా సరే, ବା 2 ମାସରେ ଗୋଟେ ଆତ୍ମାଙ୍କୁ లేక 6 నెలలకు ఒక ఆత్మనైనా సరే, ବା 6 ମାସରେ ଗୋଟେ ଆତ୍ମାଙ୍କୁ లేక సంవత్సరంలో ఒక ఆత్మనైనా ବା సరే ବର୍ଷକୁ ଥରେ ଗୋଟେ ଆତ୍ମା ହେଲେ మీరు తీసుకొని రావాలి. ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ତୁମେ ନେଇକି ଆସିବ। దేవుని వద్దకు నడిపించాలి. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ତୁମେ ଚଳେ ଆଣ। అదే దేవుడు మన పట్ల కోరుచున్నది. ପ୍ରଭୁ ଆମ ଜୀବନରେ ତାହା ସେ ଚାହାନ୍ତି। అప్పుడే మోసేవలే నువ్వు నీ కళ్ళు దృష్టి మందగించదు, నీ సత్తువ తగ్గిపోదు. ତେଣୁ ସେ ବର୍ଷଙ୍କ ପରି ତୁମେ ସେ ବୃଦ୍ଧ ହେଲେ ମଧ୍ୟ ତାଙ୍କର ଚକ୍ଷୁର ପ୍ରସନ୍ନତା କମି ନାହିଁ ବା ତାହାଙ୍କର ଶରୀରର ଦୁର୍ବଳତା ଥିଲେ ମଧ୍ୟ ଶକ୍ତି నిన్ను ଜିତେ। బలహీనపరిచే ఈ లోకము నిన్ను బలహీనపరుస్తున్నా సరే నువ్వు దేవుని కొరకు నువ్వు బలవంతుడుగా నిలబడతావు. ଏଇ ଜଗତ ଲୋକମାନେ ତୁମକୁ ବଳହୀନ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କଲେ ମଧ୍ୟ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ବଳବାନ ପରି ଛିଡ଼ା ହେଇପାରିବ। నీ చివరి రోజు వరకు లేక నీ చివరి దినం వరకు, నీ చివరి యొక్క శ్వాస వరకు దేవుని కొరకు నువ్వు సాక్షిగా బ్రతుకుతావు. కానీ దేవుని నామం దోషం పాలయ్యకుండా ఎన్నడూ కూడా నువ్వు ప్రయత్నించవు. ଶେଷ ନିଶ୍ୱାସ ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଛିଡ଼ା ହେଇପାରିବ। రండి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం. ଦେଖନ୍ତୁ ଆମଙ୍କର ଚାଲିଚଳନ ବିଷୟ ଗୁଡ଼ିକ ଆମେ ଜାଗ୍ରତ କରିବା। దేవునికి క్రమం తప్పకుండా ఆయన మందిరములో ఆయన ద్వారములో ప్రవేశిద్దాం. ତେଣୁ ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିରରେ ବା ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରରେ ଆମ କ୍ରମ ଅନୁସାରେ ଆମେ ପ୍ରବେଶ କରୁ। ఆయన మాటకు మన చెవులను విడిచి ఒగ్గుదాం. ତାଙ୍କର ବାକ୍ୟକୁ ଆମଙ୍କର କର୍ଣ୍ଣକୁ ଆମେ ସବୁବେଳେ ରଖିବା। ఆయన మాటలు మన హృదయంలో చేర్చుకుందాం. ତାଙ୍କର ବାକ୍ୟକୁ ଆମ ହୃଦୟ ମଧ୍ୟରେ ରଖିବା। ఆయన చేయమన్న ప్రకారంగా మనం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ସେ କହିବା ପରି ସେ ଯଦି ଆମେ କରିବୁ ଆଗକୁ ବଢିବା। ఆయన కృతజ్ఞులమై మనం జీవిద్దాం. ତାହାଙ୍କୁ ଆମେ ଧନ୍ୟବାଦ ରୂପ ବଳିଦାନ ପରି ଜୀବନ କାଟିବା। వచ్చే వారం ఇంకా 3 అంశాలు ఉన్నాయి. ଆଉ ଏ ବାକ୍ୟ ସରି ନାହିଁ। ଆସନ୍ତା ସପ୍ତାହ ଆମଙ୍କର ଆହୁରି ତିନୋଟି ଅଂଶ ଅଛି। 3-4 ఉన్నాయి. వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ଆଉ 3-4ଟି ଅଂଶ ଅଛି। ଆଉ ଥରେ ଆସନ୍ତା ରବିବାର ଆମେ ଧ୍ୟାନ କରିବା। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది ఏమిటి? ପ୍ରଥମ କଣ ମୋର ପ୍ରିୟ ମାନେ କୁହନ୍ତୁ। మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే అంశంలో చెప్పబడిన మొదటి మాట, ମାନେ ପ୍ରସଙ୍ଗୀ ତାର ଉପଦେଶକ ତାର 5 ପର୍ବ 1ରେ ଦେଖିଛୁ ଆମଙ୍କର ଚରଣ ଯେ ପ୍ରକାର ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସାବଧାନ ରହିବ। దేవుడు మనకి ఇచ్చిన విలువైన సమయాన్ని మనం చక్కగా వాడుకోవాలి. ଦ୍ୱିତୀୟରେ ଆମେ ପ୍ରଭୁ ଦେଇଥିବା ସମୟ ବହୁମୂଲ୍ୟ ସମୟକୁ ଆମେ ଠିକ ଭାବରେ ବ୍ୟବହାର କରିବାକୁ ପଡିବ। దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మన చేతిలో ఉండవలసినవి మనం చూసాం. ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିରକୁ ଯିବା ସମୟରେ ଆମଙ୍କ ହସ୍ତରେ ଥିବା ବିଷୟ ଗୁଡ଼ିକ ଆମେ ଦେଖିଲୁ। కాబట్టి ప్రతి ఒక్కరు మీ బైబిల్ మీ చేతిలో పట్టుకొని మీరు దేవుని దగ్గర రావాలి. ତେଣୁ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ବା ସନ୍ନିଧିକୁ ଯିବା ସମୟରେ ପ୍ରତ୍ୟେକ ହସ୍ତରେ ପାଠ ପଢୁ ନ ପଢୁ ବାଇବେଲ ଧରି ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ଆସିବାକୁ కాబట్టి ପଡିବ। స్త్రీలు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ସ୍ତ୍ରୀ ମାନେ ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ନିଧିରେ ବସୁଛନ୍ତି మీరు ముసుగు వేసుకొని చక్కగా కూర్చోవాలి. ତୁମେ ମାନେ ଆପଣଙ୍କୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଢାଙ୍କି କରିକି ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରେ ବସିବାକୁ ପଡିବ ମସ୍ତକ। యవనస్తులు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ଯୁବାମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ନିଧିକୁ ଆସିବା ସମୟରେ పూర్తిగా ఈ తొడలను బిగిసి పెట్టుకొని ప్యాంటు వేసుకుంటే బదులు ଆଉ ଏଇ ଜଙ୍ଗକୁ ବହୁତ ଟାଇଟ୍ କରିକି ବୋଲି ପ୍ୟାଣ୍ଟ ପିନ୍ଧିକି ఇప్పుడు దాస్ గారు ఉన్నారు అనుకోండి, ముందుకు వచ్చి ఏమంటాడు, రండి మనం అందరం కూడా మోకాలు వేసి దేవుని స్తుతిద్దాం అన్నాడు అనుకోండి. ଆଉ ଦାସ ଆସିକି ଆଗକୁ ଆସିକି ଆମେମାନେ ଆସନ୍ତୁ, ଆମେମାନେ ଆଗକୁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ଆଣ୍ଠୁ ପାତି ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା। మనం నవ్వచ్చు, నవ్వు కాదు. ସେଟା ଆମେ ହସି ଯାଉଛୁ, ହସୁଛୁ ସିନା
ଆମେ ଟିକେ ସିରିୟସ୍ ନେବା ఇప్పుడు టైట్ గా ప్యాంట్ వేసుకున్నాడు ఇలా మోకాలు వేయగలుగుతాడా? ଆଉ ଜି ଟାଇଟ୍ ଚିପା ପ୍ୟାଣ୍ଟ ପିନ୍ଧିଥିବ ସେଇ ପ୍ରକାର ସେ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି ପାରିବ କି? చేయగలుగుతాడమ్మా? ଭାଙ୍ଗି ପାରିବ କି? ఇప్పుడు అనిషా గారి టైట్ గా జీన్ ప్యాంట్ వేసుకొని వచ్చింది అనుకోండి, ଆଲିଶା ଆହୁରି ଟାଇଟ୍ ର ଜିନ୍ ପ୍ୟାଣ୍ଟ ପିନ୍ଧିକି ଯଦି ଆସିବ అమ్మాయికి మోకాలు ఏంటి వేస్తుందా? ଝିଅ ସେଇ ସ୍ଥାନରେ ଆଣ୍ଠି ପଡ କହିଲେ ସେ ଆଣ୍ଠି ପାରିବ କି? కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన శరీరానికి దేవుని దగ్గర వంగుటకు ఆటంకపరిచేవి ఏవి కూడా మనం వేసుకొని రాకూడదు. ତେଣୁ ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆମମାନଙ୍କ ଶରୀରକୁ ଏ ପ୍ରକାର ଆମେ ବସ୍ତ୍ର ପରିଧାନ କରୁ ଯୋଉଟା କି ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଆମକୁ ନତମସ୍ତକ ହେବା ପାଇଁ ଆମକୁ ବାଧାର କାରଣ ହେଇପାରେ। ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం అన్నది చాలా విషయాలు ఉన్నాయండి. ତୁମର ଚରଣ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଯିବା ସମୟରେ ବିଷୟ ଗୁଡ଼ିକ ଅନେକ ବିଷୟ ଭାଗ୍ୟରେ ଅଛି। ఇంచుమించు ఒక 20-30 అంశాలు ఉన్నాయి ଆଉ వాక్యం. ସେ ବାକ୍ୟକୁ ଯଦି ଆମେ ପ୍ରସଙ୍ଗ କରିକି ଦେବା 20-23ଟି ବାକ୍ୟ ଅଛି। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని పాటించండి. ଆଉ ପ୍ରତ୍ୟେକ ଜଣ ସମୟର ସଦ୍ ବ୍ୟବହାର କର। బైబిల్ చేతిలో పట్టుకోండి. ବାଇବେଲକୁ ହସ୍ତରେ ଧରି ଆଣ। దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞులై బ్రతకండి. ପ୍ରଭୁଙ୍କ ସନ୍ନିଧିରେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଲା ପରେ ତାଙ୍କୁ ଅର୍ପଣ କର। కాబట్టి ఇవన్నీ కూడా మనము క్రమం తప్పకుండా పాటించే అంశాలు. ఈ ସମସ୍ତ ବିଷୟ ଆମେ କ୍ରମ ଅନୁସାରେ ପାଳନ କରିବା ଅଂଶ ଗୁଡ଼ିକ ଅଟେ। ఈ వారమంతా ఈ సంవత్సరం అంతా దేవునికి ఇష్టమైన క్రమాన్ని మనం పాటిద్దాం. ଏ ବର୍ଷ ସାରା ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା ଅନୁସାରେ ପ୍ରଭୁ ଆମକୁ ଯୋଉ କ୍ରମ ଅନୁକ୍ରମେ ଜୀବନ କାର୍ଯ୍ୟକୁ ପାଳନ କରିବା। దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించి క్రమము పాటించే బుద్ధి జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించును ପ୍ରଭୁ ଏ గాక. ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମକୁ ସେ ସମୟ ଏବଂ କ୍ରମ ଅନୁସାରେ ଜୀବନ କାଟିବା ପ୍ରଭୁ ଆମ ପ୍ରତ୍ୟେକ ଅନୁଗ୍ରହ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ఆమేన్.